సో కన్జ్యూమర్ ఎంపవరింగ్ ఆపర్చునిటీ. సో కన్జ్యూమర్ అంటే ఎవరంటే మనం వినియోగదారులు, అంటే ప్రతి వస్తువుని మనం బయట కొంటాం కదా, వాళ్ళందరినీ కూడా కన్జ్యూమర్స్ అంటారు అనమాట. సో అంటే వినియోగదారునికి వచ్చే ఒక అవకాశం అనమాట. ఓకేనా. సో వెస్టేజ్ కంపెనీ ప్రొఫైల్ అండ్ మేనేజ్మెంట్. సో వెస్టేజ్ కంపెనీ గౌతమ్ బాలి గారు అనే ఆయన 2004లో స్థాపించారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సో కన్వర్బీర్ సింగ్ గారు ఉన్నారు అండ్ కో డైరెక్టర్, అండ్ దీపక్ సూద్ గారు కో డైరెక్టర్ అనమాట. సో ఈ ముగ్గురు కూడా సో కంపెనీని మేనేజ్మెంట్ చేస్తూ సక్సెస్ఫుల్ వేలో తీసుకెళ్తున్నారు. ఓకేనండి. అయితే కంపెనీకి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఏంటంటే ప్రజలు తమ సొంత నిబంధనలపై ఆర్థిక స్వతంత్రంతో జీవించేలా చేస్తారనమాట. ఓకేనండి. అంటే మనం అందరం ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాము. సో ఆ వర్క్ చేసుకుంటూనే సొంత నిబంధన కండిషన్స్ ఏం లేకుండా, ఇన్ని గంటలు పని చేయాలని లేకుండా, ఇంత డబ్బులు కట్టాలని లేకుండా, ఓకేనా, ఇంత చదువుకోవాలని క్వాలిఫికేషన్స్ లేకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి లొకేషన్లో అయినా ఈ ఊర్లోనే ఉండాలి ఆ ఊరు వెళ్ళాలని కాకుండా, మనం ఉన్న ఊర్లోనే ఉంటూ ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకునే ఒక ప్రోగ్రామ్ అనమాట. కంపెనీ విజనే అది. ఓకేనండి. సో అట్లా అయితే దీని మిషన్ ఏంటంటే టు గ్రో ఏ గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ ది బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. అంటే ప్రపంచ పటంలో టాప్ లో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఉండాలని మనకు ఒక మిషన్ పెట్టుకొని దానికి వర్క్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం ఇండియాలో నెంబర్ 1 గా ఉన్నాం అనమాట. ఓకేనండి. అయితే కంపెనీ 2004లో జూన్ 2వ తారీఖున కంపెనీ స్టార్ట్ అయిందండి. మన హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. అండ్ 2023-24 ఫినాన్షియల్ ఇయర్ గాను 4,900 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది అనమాట. ఒక ఇయర్ లో 4,900 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందంటే మన కంపెనీ ఎంత గొప్పది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. అట్లాగే ఇందులో 4 కోట్ల పైగా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ కస్టమర్స్ వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారనమాట. ఓకేనండి. సో 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 1% అనమాట. అంటే ప్రతి 100 మందిలో ఒక వెస్టేజ్ ఉంటారు. ఓకేనా. సో 4 కోట్ల మంది పైగా ఇందులో బిజినెస్ చేసుకుంటూ, ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అండ్ మన దాంట్లో 450, ఓకేనండి. సో ఒకటి కాదు రెండు కాదండి, 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అయితే వెస్టేజ్ స్టోర్స్ మనకి ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో, అంటే ఫిజికల్ స్టోర్స్ ప్రతి మండలంలో ఉందన్నమాట. మనం ఎక్కడి నుంచి ఎటు చూసినా కూడా ఆల్ ఓవర్ పాన్ ఇండియా లెవెల్లో ఏ స్టేట్కి వెళ్ళినా కూడా ప్రతి 12 కిలోమీటర్లకి ఒక స్టోర్ అనేది కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి. అండ్ ఆన్లైన్ లో కూడా మనకి యాప్ ఉంటుంది. అందులో మనం ఫ్రీగా డెలివరీ పెట్టుకోవచ్చు. ఓకేనండి. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఎలా అయితే మనం ఆర్డర్ పెట్టుకుంటామో అట్లా మనకి ఫ్రీగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే మనకి డోర్ డెలివరీ వస్తాయి, అది కూడా ఫ్రీగా. ఓకేనండి. సో అయితే కంపెనీ ఏంటంటే 100% ఆర్గానిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. సో 100% ఆర్గానిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉండడం వల్ల దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. ఓకేనండి. సో 21 ఇయర్స్ నుంచి కంపెనీ సక్సెస్ఫుల్ వేలో రన్ అవుతుంది అంటే ఈ ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి, అండ్ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా. సో అట్లాగే మన అన్ని కూడా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్. ఒక ప్రొడక్ట్ ని వరల్డ్ క్లాస్ గా ఎలాగ మనం డిఫైన్ చేస్తాము అంటే, మనం ప్రొడక్ట్స్ ఇండియాలో తయారవుతుంది, ఇండియన్ కంపెనీ. ఇండియన్ కంపెనీ అయినప్పటికీ కూడా మనం ఇంకా 9 దేశాల్లో బిజినెస్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ లో ఉన్నాం. బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, ఓకేనా, ఫిలిప్పీన్స్, గానా, ఇలా సౌదీ అరేబియా, యుఏఈ కంట్రీల్లో మనం బిజినెస్ చేసుకోగలుగుతున్నాం. అంటే చూడండి, ఒక ప్రొడక్ట్ ఇండియాలో తయారయ్యి సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి కంట్రీస్ లో కూడా మనం బిజినెస్ చేస్తున్నామంటే ఎంత క్వాలిటీ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. సో అట్లా ఇందులో కేటగిరీస్ ఏంటంటే హెల్త్ కేర్, హెల్త్ ఫుడ్, పర్సనల్ కేర్, అగ్రి కేర్, హోమ్ కేర్, లైఫ్ కేర్, అలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట. ఓకేనండి. అయితే ఇది ఈ కంపెనీలో మనం బిజినెస్ చేసుకుంటున్నాము. మరి బిజినెస్ చేసుకోవాలి అంటే, ఓకేనండి, అందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి ఆ ప్రొడక్ట్స్ అన్ని మనం కొనుక్కోవాలని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకని కంపెనీ ఏం చేసిందంటే నిత్యావసర వస్తువులు పెట్టిందనమాట ఇందులో. అంటే మనం ప్రతి నెల డిమార్ట్ లో, కిరాణా షాప్ కొనుక్కునే కొన్ని వస్తువులు ఇందులో కొనుక్కుంటూ, దీంతో నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటూ అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ అన్నమాట. అయితే చూడండి, అందులో మనం ప్రతి నెల కొనుక్కునే వస్తువు ఏదంటే నిత్యావసర వస్తువుల్లో కుకింగ్ ఆయిల్ కొంటాం అనమాట. సో ఈ రోజున కుకింగ్ ఆయిల్ మనం కొంటాము. ఓకేనా. సో కేజీ 150, 120, 130 ఆ రేట్లో ఉంటుంది. సో అలా కొనుక్కొని వాడుకుంటాము. కొన్ని సంవత్సరాల నుంచి మనం వాడుతున్నాము. మనకి ఏ లాభం లేదు కానీ కొన్ని రోగాలు అనేది మన బాడీలోకి వచ్చినాయి. ఓకేనా. ఎప్పుడైతే వంట చేసే ఆయిల్ ప్యాకింగ్ లో వచ్చిందో అప్పటి నుంచి రోగాలు అనేవి స్టార్ట్ అయినాయి.
ఒక 20 ఇయర్స్ బ్యాక్ మనకి థైరాయిడ్ అనే ప్రాబ్లం తెలియదు. ఓకేనా? కొలెస్ట్రాల్ అనే ప్రాబ్లం తెలియదు. పిసిఓడి ప్రాబ్లం తెలియదు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లం తెలియదు. ఓకేనా? ఇలా ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ మనకు తెలియదు. ఎప్పుడైతే ఆయిల్ ని ప్యాకింగ్ చేసి ప్లాస్టిక్ కవర్లో వేసి మనకి ఇస్తున్నారో అప్పటి నుంచి కూడా ఇది ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. చూడండి, మీరు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వాడినా లేకపోతే వేరుశనగ నూనె వాడినా కూడా ఏ ఆయిల్ అయినా సరే మనం గానుగ పట్టిస్తే అది ఈజీగా 600 పైన అవుతుంది. ఒక్కొక్కసారి 1000 1500 కూడా అవుతుంది. ఈ రోజున మనం సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా మార్కెట్లో హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ అవుతుంది. ఎందుకు అంటే సన్ఫ్లవర్ తీసుకోవడం వల్ల గుండెకి మంచిది అని చెప్పారు. నిజమే, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవడం వల్ల మంచిదే. కానీ ఏ ఆయిల్ తీసుకోవాలంటే మనమే సన్ఫ్లవర్ సీడ్స్ ని కొనుక్కొని మార్కెట్లో దాన్ని గానుగ పట్టించుకొని ఆయిల్ తీసుకోవాలి. అయితే మరి సన్ఫ్లవర్ ఆయిల్ మనం చూస్తే బయట మార్కెట్లో 150 రూపాయలు కేజీ దొరుకుతుంది. మరి అదే సన్ఫ్లవర్ గింజలు మనం కొంటే 350 రూపాయల పైనే ఉన్నాయి కేజీ. ఇది లోయెస్ట్ క్వాలిటీ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. ఒకవేళ మీరు ఒక కేజీ గింజలు కొనుక్కొని ఒక 400 రూపాయలు పెట్టి దాన్ని తీసుకెళ్లి గానుగ పట్టిస్తే మీకు 100 గ్రామ్స్ ఆయిల్ వస్తుంది అనమాట. అంటే మీరు ప్యూర్ గా సన్ఫ్లవర్ ఆయిల్ తినాలి అంటే ఎన్ని కేజీలు మనకి సన్ఫ్లవర్ సీడ్స్ కావాలంటే మినిమం 6 నుంచి 7 కేజీలు కావాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే ఒక కేజీ ఆయిల్ 1500 యావరేజ్ గా పడుతుంది. మరి 1500 రూపాయలు ఉన్న ఆయిల్ మనకి 150 రూపాయలకి ఇస్తున్నారంటే అది కెమికల్ కాక మరి ఏంటి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా? అందుకనే డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులన్నీ మానుకొని కారుల్లో వెళ్ళి వాళ్ళే మార్కెట్లోకి వెళ్ళి సీడ్స్ కొనుక్కొని గానుగ పట్టించుకొని క్యానుల్లో ఇంటికి తీసుకెళ్తారు. సో ఇది జరుగుతుంది సొసైటీలో. కానీ పేదవాళ్ళు మాత్రం ఈజీగా వచ్చేస్తుందని చెప్పేసి తక్కువగా వస్తుందని చెప్పేసి ఆ కొట్లో కొనుక్కొని అది తినేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. ఓకేనండి? సో ఒక ఆయిల్ వల్ల ఎంత మనకి ఇన్ని రోగాలు వస్తాయంటే 100% వస్తాయి. ఎందుకు అంటే ఆ ఆయిల్ అనేది మనం నెలకొకసారి 2 నెలలకు ఒకసారి తింటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మన ఇమ్యూనిటీ తట్టుకుంటుంది, మన బాడీ రెసిస్టెన్స్. కానీ మనం 3 పూట్ల ప్రతిరోజు పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా ఆయిల్ ని మనం ఒక మెడిసిన్ లాగా వాడుతున్నాం. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అట్లా. ఓకేనా? ఇలా రోజు వాడటం వల్ల ఏమవుతుందంటే అది మన హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపించి మనకి ఈ రోగాలన్నీ మనకు వస్తున్నాయి అనమాట. అయితే వెస్టేజ్ లో మనకు ఒక ఆయిల్ ఉందండి. దాన్నే మనం రైస్ బ్రాన్ ఆయిల్ అంటాం. అంటే బియ్యం పైనుంచి తీసిన ఒక పొట్టుతో తీసిన ఆయిల్ అన్నమాట. అది కూడా ఫిజికల్లీ రిఫైన్ చేయబడింది. ఓకేనండి? సో దానివల్ల మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ నార్మల్ అవుతుంది. అండ్ ఓకేనండి, ఓడి ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. నార్మల్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇది గనక మనం ఖచ్చితంగా 3 నెలలు కంటిన్యూగా వాడితే 100% దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ రోజున మనం వేలకు వేలు పెట్టి బయట మెడిసిన్స్ కొన్నా కూడా అవి పనిచేస్తున్నాయో లేదో మనకి గ్యారంటీ ఎవరు ఇవ్వరో మనం కూడా చూడం. కానీ ఈ రోజున మనం వంట చేసుకునే ఆయిల్ని మారిస్తేనే మన బాడీలో చేంజ్ వస్తాయి. ఓకేనా? మన ఇంట్లో ఉన్న ఆరోగ్య పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయి. ఇది ఒకసారి వాడుకుంటే ఆ విషయం మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? కంపెనీలో ఇంకో ప్రొడక్ట్ ఏంటంటే రెండో ప్రొడక్ట్ సోప్ అన్నమాట. ఈ రోజు చూడండి, సోపు మనం పుట్టిన కాడి నుంచి ఇది కూడా మనం చనిపోయేదాకా స్నానం చేస్తూనే ఉంటాం. ఓకేనా? బయట కొంటాము, వాడుకుంటాము, వదిలేస్తాం. దానివల్ల ఏమీ లాభం ఉండదు. అండ్ దానికి గ్యారంటీ ఉండదు. అసలు అది క్వాలిటీ కూడా మనం పట్టించుకోమన్నమాట. ఈ రోజున మనం ఒక షర్ట్ కొన్నా లేదంటే ఒక డ్రెస్ కొన్నా కూడా ఒక షాప్ లో 1 నుంచి 2 గంటలు టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. అక్కడ నచ్చపోతే ఇంకో షాప్కి వెళ్తాం, అక్కడ నచ్చపోతే ఇంకో షాప్కి వెళ్తాం. ఓకేనా? అంటే ఏది కొన్నా కూడా ఒక 2 నెలల నుంచి 6 నెలల లోపే దాన్ని ఉంటుంది. తర్వాత దాన్ని తీసి పక్కన పడేస్తాం. కానీ అత్యంత విలువైన మన ఆరోగ్యం గురించి మనం షాపింగ్ చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు కూడా మనం ఆలోచించాం అనమాట. చూడండి, ఒక కుకింగ్ ఆయిల్ కొన్నప్పుడు లేదా సోప్ కొన్నప్పుడు పేస్ట్ కొన్నప్పుడు మనం ఆ, ఈ సూపర్ మార్కెట్ లో ఒక 5 నిమిషాలు కూర్చొని దాని గురించి ఆలోచించే పరిస్థితి ఉందంటే లేదు. ఓకేనా? సో అయితే చూడండి, మనం బయట మార్కెట్లో హైయెస్ట్ సెల్లింగ్ సోప్ ఏముందంటే సంతూర్ సోప్ ఉంది. మీరు ఒక్కసారి గమనిస్తే సంతూర్ సోప్ అనేది గ్రేడ్ 2 సోప్ అన్నమాట. అది మనుషులు వాడేది కాదు. ఓకేనా? సో కానీ మనం టీవీలో యాడ్లు చూపించడం వల్ల దాన్నే మనం రిపీటెడ్ గా కొంటున్నాం. ఇక్కడ బయట మార్కెటింగ్ ఏం జరుగుతుందంటే అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక స్కామ్ అన్నమాట. ఎలా అంటే ఈ సంతూర్ సోప్ కానీ మిగతా సోపులు మాక్సిమం 90% మనకి సూపర్ మార్కెట్ లో దొరికే అన్ని ప్రొడక్ట్స్ కూడా ఒక కంపెనీ కిందే ఉంటాయి. హిందుస్థాన్ యూనిలీవర్ అనే కంపెనీ కింద ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వాళ్ళు ప్రతి 5 ఇయర్స్ కి ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఎందుకంటే ఏ ప్రొడక్ట్ అయినా ఎక్కువ రోజులు మనుషులు వాడరు. సో అందులో క్వాలిటీ ఉండదు కాబట్టి ప్రతి 5 ఇయర్స్ కి 10 ఇయర్స్ కి దాన్ని మారుస్తూ ఉంటారు. ఒక 15 ఇయర్స్ బ్యాక్ సంతూర్ సోప్ ఎవరికి తెలియదు. అప్పుడు రెక్సోనా ఇంకోటి ఉండేది, అంతకుముందు ఇంకో సోప్ ఉండేది, అంతకుముందు ఇంకో సోప్ ఉండేది. ఇట్లా మారుస్తుంటే ఇవన్నీ కూడా నిజానికి ఒక కంపెనీ సోప్సే.
ఓకేనా. అన్నిటి కంపెనీ మదర్ కంపెనీ ఒకటే ఉంటది, దాని వెనకాల కూడా రాసి ఉంటది మనం చూస్తే గనక. ఓకేనా. అయితే సో ఇలాగ మనల్ని కస్టమర్ని టీవీలో యాడ్స్ ద్వారా మనల్ని మ్యానిపులేట్ చేసి ఏదైతే మనం టీవీలో చూస్తామో అదే మనల్ని కొనే విధంగా వాళ్ళు మోటివేట్ చేసి ముందు తీసుకెళ్తారనమాట. ఒక ప్రొడక్ట్ మార్కెట్లో సేల్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే టీవీ యాడ్స్, లేదంటే క్వాలిటీ. క్వాలిటీ ఉంటే దానికి యాడ్స్ అవసరం లేదు, మనమే వెళ్ళి అందరం తెచ్చుకుంటాం. ఓకేనా. ఒకవేళ క్వాలిటీ లేకపోతే పదే పదిగా దానికి యాడ్స్ అనేది టీవీలో 2 నిమిషాలకు ఒకసారి చూపిస్తే అది మన బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఆటోమేటిక్గా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు సో ఆ చెయ్యి మనకి ఏదైతే మనం చూసామో ఆ వస్తువు మీదకే వెళ్ళొద్ది అనమాట. ఓకేనా. సో మరి మార్కెటింగ్ లో జరిగేదంతా కూడా ఒక స్కామ్ కాబట్టి సో అది క్వాలిటీ ఉండదు కాబట్టి దానికి వేల కోట్లు చెల్లించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో యాడ్స్ ఇప్పిస్తారనమాట. ఓకేనండి. సో నిజానికి మహేష్ బాబు చెప్తేనే మనం స్నానం చేస్తామా, లేకపోతే సమంత చెప్తేనే మనం పళ్ళు తోముకుంటామంటే కాదు. వాళ్ళు ఈ మధ్య వచ్చారు, మనం చిన్నప్పటి నుంచి కూడా మనం పళ్ళు తోముకుంటున్నాం, మన పేరెంట్స్ తోముకున్నారు, వాళ్ళు స్నానం చేశారు. అంతకుముందు మా తాతలు కూడా పళ్ళు తోముకున్నారు, స్నానం చేశారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆ ప్రొడక్ట్ లో క్వాలిటీ లేదు కాబట్టి అందంగా చూపించే పెద్ద పెద్ద సినిమా యాక్టర్ సెలబ్రిటీస్ ని దానికి ఉపయోగించుకొని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తారు. ఈ డబ్బంతా ఎవరిదంటే నిజానికి మందే ఆ డబ్బంతా. ఓకేనండి. సో అది ఎలాగో తెలుసుకుందాం మనం. అట్లాగే మన దగ్గర సోప్ ఉందండి, వేప లవంగం చేసిన సోప్ అన్నమాట. సో ఈ సోపు వాడినా కూడా మనకి, సారీ పేస్ట్ వాడినా కూడా వేప లవంగంతో చేసిన పేస్ట్ అండి ఇది. సో ఈ పేస్ట్ వాడినా కూడా మనకి బిజినెస్ లో ముందుకెళ్ళొచ్చు. సో నేను మా ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు మా ఆఫీస్ బాయ్ ఉండేవాడు శ్రీనివాస్ అని. అతను ఏం చేశాడంటే అతనికి ఫ్రీగా పేస్ట్ వచ్చింది ఒక మంత్ లో. వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళి సార్ ఈ మేడంకి పేస్ట్ ఇద్దామండి అన్నాడు. సో నేనేమన్నానంటే నేను అంత ఇంట్రెస్ట్ చూపించలే, ఆ మేడము తీసుకోరు, తీసుకున్నా కూడా మనకి రారులే బిజినెస్ లోకి ఎందుకని నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. అయితే నాకు చెప్పకుండా అతను తీసుకెళ్లి ఆవిడకి పేస్ట్ ఇచ్చేసాడు. పేస్ట్ ఇస్తే ఆవిడ దాన్ని ఒక 3 డేస్ యూస్ చేసుకుంది. చేసుకొని వెంటనే ఫోన్ చేసి నాకు ఇలాంటి పేస్టులు కావాలి, నాకు 16 సంవత్సరాల నుంచి ఉన్న పంటి ప్రాబ్లం తగ్గిపోయింది అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను అనమాట. మన పేస్ట్ ఏం మెడిసిన్ కాదు కదా, ఎలా తగ్గుద్ది అనుకున్నాను నేను. ఓకేనా. జనరల్ గా మనం అందరం ఏంటి బ్రష్ చేసుకుంటాం అంతే అంతే తప్ప దానివల్ల ఏ మెడికల్ మనకి ప్రాఫిట్ ఉంటుందని మనం అనుకోం. కానీ మన ప్రొడక్ట్ ఎలా పనిచేసిందంటే ఒక అద్భుతం అనమాట. సో నేను అప్పుడు వెస్టేజ్ ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం అనేది ఇంకా చెప్పడం ఎక్కువగా స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఒక పేస్ట్ వల్ల ఒక కస్టమర్ వచ్చారు, అండ్ ఆవిడ ప్రతి నెల ఒక 400-500 ప్రొడక్ట్లు మనకి పాయింట్స్ అనేది ఇచ్చి వెళ్తున్నారు. చూసారా అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళందరూ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రొడక్ట్స్ మాత్రం కంటిన్యూగా వాడుకుంటూ ఉంటారు. అది ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం అనమాట. ఓకేనండి. సో 100% మన పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే మన దగ్గర కాఫీ పొడి, టీ పొడి ఉందండి. ఈ రోజున మనం బయట టీ తాగితే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఓకేనా. ఎందుకంటే టీలో టీ ఆకు అనేది ఉంటుంది కదా చెట్టుకి, అది ఏదైతే చిగురు ఉందో దాంతోనే మనం ఆ చిగురుని కోసి దాన్ని ఎండబెట్టి దాంతోనే మనం టీ కాచుకోవాలన్నమాట. అప్పుడు అది ఆరోగ్యానికి మంచిది, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది, ఒక రిఫ్రెష్మెంట్ డ్రింక్. అయితే ఈ రోజున మరి చిగురు అంతా కోసి ఇస్తే మరి పెద్ద పెద్ద ముదురు ఆకులు ఉంటాయి, దాన్ని ఏం చేయలేక వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ క్వాలిటీకి అమ్మేసి దాన్ని బయట మార్కెట్లో వదులుతారు. ఇప్పుడు మన బయట టీ షాపుల్లో కానీ లేకపోతే కొన్ని బ్రాండ్స్ లో ఉండే తక్కువ తక్కువగా వచ్చేస్తాయి క్వాలిటీ. ఓకేనా. మరి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ముదురాకులతో చేస్తారు ఏదైనా టీ ఆకే, కానీ ఈ ముదురాకులతో చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ పెరుగుద్ది, అది న్యూట్రిషన్ ఉండదు అందులో. ఓకేనండి. అది పనికిరానిది ఒక ఆకు అనమాట, ఓన్లీ ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. సో ఏదైతే చిగురు ఉందో దాంతో మనం చేసుకుంటేనే అది ఒక న్యూట్రిషన్ గా పనిచేస్తుంది అనమాట. సో మనం ఈ చిగురు ఆకులతో చేసిన ఒక టీ పొడి అనమాట, ఇది 100% 10 బత్తాయి జ్యూసులతో సమానం అవుతుంది అనమాట. ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది అనమాట, అండ్ గ్యాస్ ట్రబుల్ కంట్రోల్లో ఉంటుంది. అట్లాగే మన దగ్గర ప్రీమియం కాఫీ ఉందండి. ఇది మీరు బయట మార్కెట్ తో పోల్చుకుంటే 30 రూపీస్ తక్కువ ఉంటుంది. నిన్న నేను చూశాను మన కాఫీ, నాకు తెలిసినంత వరకు నేను ఎక్కువగా ఉంటది రేట్ అని అపోహలో ఉండేవాడిని అనమాట. ఓకేనా. ఇంత చిన్న ప్యాకెట్ 200 రూపాయలు ఉంది ఏంటి అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడిని. ఒకసారి నేను కంపేర్ చేశాను మార్కెట్ లోకి తీసుకెళ్ళి, చీప్ క్వాలిటీ అయితే వస్తుంది, మార్కెట్ లో కూడా ప్రీమియం ప్రొడక్ట్ ఉంటది. ఓకేనా. సో నేను దాంతో కంపేర్ చేస్తే మంది 100 గ్రామ్స్ కి 45 రూపీస్ ఎంత తక్కువగా ఉంది. ఇది డీపీ క్వాలిటీ నెంబర్ వన్ గా ఉంటది. ఓకేనండి. అట్లాగే
మనం ఈ రోజు చిన్నప్పటి నుంచి పిల్లలకి హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ ఇస్తున్నాం అనమాట. ఓకేనా. ఇంతకుముందు బోర్న్విటా ఉండేది, తర్వాత హార్లిక్స్ ఉండేది, తర్వాత ఇప్పుడు బూస్ట్ ఫామ్ లో ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తుంది. ఓకేనా. అంటే మారుతూ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకే కంపెనీసే, ఒక కంపెనీకి సంబంధించిన చైల్డ్ కంపెనీసే. సో వాళ్ళు ఒక్కొక్క ఆ, 10 సంవత్సరాలకు ఒకసారి దాన్ని చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. అయితే మనది 20 సంవత్సరాల నుంచి ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఒకటే ఉంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉంటే దానిని మార్చాల్సిన అవసరం మనం లేదు. అర్థమవుతుందండి. సో మన ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల ఒక రోజుకి కావాల్సిన పిల్లలకి న్యూట్రిషన్ అందుతుంది అట్లా. అయితే అలాగే రెగ్యులర్ గా ప్రతి మంత్ వాడుకోవడానికి లేడీస్ కి శానిటరీ నాప్కిన్స్ కూడా మన కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది. సో క్యాన్సర్ ని నిర్మూలిస్తుందండి, 100% ఇరిటేషన్ తగ్గిస్తుంది. అన్ని డిసీజుల నుంచి ఈ శానిటరీ నాప్కిన్స్ లేడీస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అట్లాగే రెగ్యులర్ గా వాడే మనకి హెయిర్ ఆయిల్, షాంపూ, ఓకేనండి, ఇవి కూడా మన దాంట్లో ఆర్గానిక్ బేస్డ్ ఉన్నాయి అనమాట. ఇవే కాకుండా మనకి ఇంట్లో బట్టలు చూడడానికి వాషింగ్ మిషన్ లిక్విడ్, కెమికల్ లేనిది, అండ్ సర్ఫ్ అన్నమాట, అండ్ డిష్ వాషింగ్ లిక్విడ్, అంట్లు తోముకునేది లిక్విడ్, అండ్ ఫ్లోర్ క్లీనర్, ఇలాగా కొన్ని ప్రొడక్ట్స్ ఇంట్లో వాడుకుని నిత్యావసర వస్తువులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం కొన్ని సంవత్సరాల నుంచి బయట కొంటున్నాము, కానీ మనకి ఏమి లాభం ఉండదు, అవునా కదా. సో ఇవే కాకుండా ఇంకా మన దాంట్లో ఏమున్నాయంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, 100%. సో కంటి కింద నల్లటి వలయాలు ఉంటాయి, దాన్ని రిమూవ్ చేయడం కోసం. అండ్ మంగు మచ్చలు అనమాట. ఓకేనండి. మంగు మచ్చలు తగ్గించడం కోసం బ్రైట్నింగ్ క్రీమ్ ఉంది మన దగ్గర. అండ్ మొటిమలు, దానికి సంబంధించిన మచ్చలు తగ్గడానికి మనకి బ్లెమిష్ జెల్ ఉంది. అట్లాగే స్క్రీన్ బ్రైట్నింగ్ క్రీమ్ ఉందండి. అంటే రెగ్యులర్ గా మనం ఆ, ఏదైతే ఫేస్ ఉందో అది బయటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటది. సో మన బాడీ లోపల ఒక కలర్ ఉంటుంది, ఫేస్ ఒక కలర్ ఉంటుంది. అది ఎందుకు అంటే మనం దానికి ఎండ, వాన, ఇలా ధూళి దాని మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం మన దగ్గర నార్మల్ క్రీమ్ ఉందండి, ఇన్స్టెంట్ హైడ్రెంట్ క్రీమ్ అంటాం. ఇది మీ రెగ్యులర్ గా మన ఫేస్ ఏదైతే మనం పుట్టినప్పుడు ఉన్న కలర్ ఉందో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు అనమాట. ఓకేనా. ఇవే కాకుండా మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంటే ఒక మనిషికి కావాల్సిన ఆహారం, నీరు, గాలిని ఇప్పుడు నేను ఇందాక ఇంట్లో వాడుకునే వస్తువులు చెప్పాను. తర్వాత న్యూట్రియం సప్లిమెంట్స్ అంటే ఆహారము, వాటర్ ప్యూరిఫైర్ తో మనం వాటర్ తీసుకోవచ్చు, ఎయిర్ ప్యూరిఫైర్ తో గాలి మంచిగా పీల్చుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇవే కాకుండా మన దగ్గర సప్లిమెంట్స్ ఉంటాయండి, హెల్త్ సప్లిమెంట్స్ అన్నమాట. సో ఈ రోజున మనం ప్రతి ఆహారం తీసుకుంటున్నాము, అందరం ఆహారం తీసుకుంటున్నాము. సో ఆహారంలో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే న్యూట్రిషన్ లేకపోవడం. ఓకేనా. ఒకవేళ న్యూట్రిషనే ఉందనుకున్నా, న్యూట్రిషన్ కన్నా అందులో కెమికల్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఈ అనారోగ్య సమస్యలన్నీ వస్తున్నాయి మనకి. సో అందుకనే కంపెనీ ఇప్పుడు మనం ఇమ్యూనిటీ అనే పదాన్ని 2020లో విన్నాం, కరోనాలో వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అనే ఆ పదం విన్నాం. కానీ గౌతమ్ బల్లి సార్ 2004లోనే ఇమ్యూనిటీకి సంబంధించిన రెండు ప్రొడక్ట్స్ తో మన కంపెనీ స్టార్ట్ చేశారు. అంటే మన బిజినెస్ స్టార్ట్ చేసింది ఇమ్యూనిటీ గురించి. ఓకేనా. సో రెండు ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన ఇప్పుడు కంపెనీ 450 రకాల ప్రొడక్ట్స్ అయినాయి. ఇప్పటికీ ఇమ్యూనిటీ ఇప్పుడు తెలుస్తుంది అందరికీ, కానీ స్ప్రిలినా అని చెప్పేసి అంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మనం క్యాప్సూల్ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పేసి 2004లోనే ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారనమాట. సో ఈ స్పిరులినా తీసుకోవడం వల్ల ఒక రోజుకి ఒక మనిషికి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం అందుద్ది అనమాట. 100% రోజుకి ఇది మనం ఒక్కడనే తీసుకోవచ్చు. దీన్ని హై ప్రోటీన్ పౌడర్ అంటాం అనమాట. ఇది మామూలుగా రెగ్యులర్ గా ఎక్కడ యూస్ చేస్తారంటే, ఇప్పుడు స్పేస్ లోకి వెళ్తా ఉంటారు కదా రాకెట్లు వీళ్ళు వేసుకొని, అక్కడ వాళ్ళు అన్నం కూర వండుకోవడానికి అంత ఫెసిలిటీ ఉండదు, కానీ బాడీకి అనేది న్యూట్రిషన్ కావాలి. వాళ్ళు ఈ క్యాప్సూల్స్ ని న్యూట్రిషన్ కింద తీసుకెళ్తారనమాట. అలాంటి ఒక పవర్ ఫుడ్ ని మనకి కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది చాలా తక్కువలో అనమాట. సో మనకి రెగ్యులర్ గా మనం 3 పూట్ల భోజనం చేస్తాం, కానీ సాయంత్రం 4, 5 అయ్యేటప్పటికి అందరికీ ఆకలేస్తా ఉంటది. ఆకలేసినప్పుడు ఆ బయటికి వెళ్ళినప్పుడు ఆ పునుగులు, బజ్జీలు ఇలాంటివి తిని ఆరోగ్యం పాడు చేసుకుంటారు. సో ఆకలి మనం తీర్చుకోవాల్సింది ఆరోగ్యం కోసం కదా. రివర్స్ లో మనకి అనారోగ్యం వస్తుంది అనమాట. అయితే ఇది మనం ఈ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల రెగ్యులర్ గా మనకు వచ్చే ఆకలిని కంట్రోల్ చేస్తుంది అనమాట, అండ్ న్యూట్రిషన్ కూడా దొరుకుతుంది అనమాట. సో మన టీంలోనే సత్యబాబు సార్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన సార్ హ్యాండిక్యాప్డ్ అనమాట, ఒక ప్రొఫెసర్. అయితే ఆయన రోజుకి 7, 8 గంటలు నుంచొని క్లాస్ చెప్పాలి. అండ్ రెండు రెండు మూడు ఫ్లోర్స్ ఎక్కి దిగుతూ ఉండాలన్నమాట. సో ఇలా దిగడం వల్ల ఆయనకి స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉండేదన్నమాట. ఎవరో చెప్పారు ఇలా ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి తీసుకొని వాడండి అని. సో సో ఆయన స్ప్రిల్నా తీసుకొని సో కంటిన్యూగా క్లాసులు అనేది అటెండ్ అవ్వడం వల్ల ఆయనకి ఎనర్జీ వచ్చిందని చెప్పేసి, సో ఈ రోజున ఆయన వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంటూ నెలకి 2.5 లక్షలు సంపాదిస్తూ గవర్నమెంట్ లో, ఈ రోజున స్ప్రిలినా అనే ఒక ప్రొడక్ట్ ఆయనకి నచ్చబట్టి ఈ బిజినెస్ ని టేకప్ చేసి
అనేక మంది ఇన్స్పిరేషన్ ఉంటూ ముందుకెళ్తున్నారు అనమాట. ఓకేనండి. అట్లాగే నోని ఉందండి. నోని సర్వరోగ నివారిణి. ఓకేనా. నోని ఫ్రూట్ నుంచి తీసిన క్యాప్సూల్ అనమాట. ఇది కూడా హై ఇమ్యూనిటీ ఇస్తుంది మనకి. అట్లాగే క్యాన్ కొలెస్ట్రామ్ ఉంది. ఈ కొలెస్ట్రామ్ ఏంటంటే ఆవు ఈనిన 3 గంటల్లో తీసిన ముర్రెపాలతో తయారు చేసిన ఒక క్యాప్సూల్ అనమాట. ఇది కూడా హై న్యూట్రిషన్ ఇస్తుంది మనకి. పిల్లలకి కూడా ఇది వాడచ్చు, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అట్లాగే ఆమ్లా అలోవెరా. ఈ రోజున చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో చాలా సతమతం అవుతూ ఉంటారు. ఓకేనా. సో మనం ఈ రెండు గనక వాళ్ళకి ఇచ్చామంటే 100% గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇవి లోపల డైజెషన్ సిస్టమ్ ని ఏర్పరుస్తాయి అనమాట. ఇవి ఇమ్యూనిటీకి సంబంధించింది. ఇవే కాకుండా మన దగ్గర హార్ట్ అన్నమాట. ప్రో హార్ట్ అంటాం దీన్ని. హృదయ నాళ పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. మొత్తం ఏదైతే మన నరాల వ్యవస్థ ఉందో మొత్తం సర్వీసింగ్ చేసినట్టు అవుతుంది అనమాట, క్లీన్ చేసినట్టు అవుతుంది. అందులో ముఖ్యంగా వాడవలసింది మనం ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజలు చేసిన ఒక క్యాప్సుల్, అలాగే కోయంజిమ్ Q10, ఎలాజినైన్. ఈ ఎలాజినైన్ ప్రొడక్ట్ అనే దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందండి. ఇది ఒక మిరాకిల్ ప్రొడక్ట్ అనమాట. మనం ఏదైతే మన నరాలు ఉన్నాయో అది మనం వాడుకుంటే 20 ఏజ్ లో నరాల వ్యవస్థ ఎలా ఉంటుందో, సో మీరు 30-40లో కూడా ఇది వాడుకోవడం వల్ల అలా ఉంటది అనమాట. ఓకేనండి. సో దీనికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కాబట్టే మన కంపెనీ దీన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి తక్కువ రేట్లో ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే క్రిల్ ఆయిల్ అని ఒకటి ఉందండి. నిన్న మనం క్రిల్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాము. సముద్రపుల అడుగు నుండే ఒక రొయ్య జాతికి చెందిన దాని నుంచి తీస్తారు ఆయిల్. అది నేను కొలెస్ట్రాల్ తగ్గడం కోసం యనమల కుదురులో మేడంకి ఇచ్చాను. ఆవిడ పేరు రాధా మేడం గారు. యాక్చువల్గా వాళ్ళ పిల్లలు హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్స్ దగ్గర వర్క్ చేస్తారనమాట. హై ప్రొఫైలే. సో నేను మేడం మన క్రిల్ ఆయిల్ వాడుకుంటే కొలెస్ట్రాల్ 100% తగ్గుద్ది మేడం అని చెప్పాను. సో అందరికి చెప్పినట్టు చెప్తే ఆవిడ తీసుకుని వాడింది. వాడక ముందు ఆవిడకి కొలెస్ట్రాల్ ఉండేదంట 12 సంవత్సరాల నుంచి. ఆవిడ ఏం చేసిందంటే 30 క్యాప్సూల్స్ ఉంటాయి కదా, నేను మొత్తం వాడనని చెప్తే ఆవిడ 20 క్యాప్సూల్ దాకా వాడి వెళ్ళి వెంటనే టెస్ట్ చేయించుకుంది. కొంచెం ఎగ్జైట్మెంట్ తోటి చేయించుకుంటే ఆవిడకి 12 సంవత్సరాల నుంచి ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గిందంట. ఆవిడ ఆ, ఒక ఆశ్చర్యానికి గురై నాకు వెంటనే ఫోన్ చేసి, రండి సార్ మీకు ఒక విషయం చెప్పాలంది. నేను ఏంటా అని వెళ్తే నాకు ఇలా తగ్గింది సార్ అని రిపోర్ట్తో సహా నాకు చూపిస్తే నేను ఆశ్చర్యపోయాను అనమాట. సో మిరాకిల్ ప్రొడక్ట్స్ అంటే ఇలా ఉంటాయా అని చెప్పి, అంటే ఆవిడ ప్రతిరోజు ఇప్పటికీ కూడా ఆవిడ బిజినెస్ అయితే చేయదు కానీ క్రిల్ ఆయిల్ అనేది తీసుకుంటుంది అనమాట. అలాంటి ఒక మెరాకిల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి అనమాట. ఓకేనండి. అలాగే బీపీ కంట్రోల్ అవుతుంది. హార్ట్ లో స్టంట్లు రాకుండా కొవ్వు కరిగిస్తుంది అనమాట. ఇట్లాగా మనకి హార్ట్ కి సంబంధించిన అన్ని రోగాలని కూడా ఇది మెరుగుపరుస్తుంది అనమాట. అట్లాగే షుగర్ కి సంబంధించినవి ఉన్నాయి మనకి. గ్లైసెమిక్ హెల్త్ లో నీమ్ క్యాప్సిల్స్ ఉన్నాయండి మన దగ్గర. అలాగే స్టీవియా ఉంది, అలాగే గ్లూకో హెల్త్ ఉంది. సో 100% షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. చాలా మందికి మనం ఇచ్చామన్నమాట, షుగర్ కంట్రోల్ అవడానికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అట్లాగే జాయింట్స్ అండ్ బోన్స్ అన్నమాట. ఎముకలకు సంబంధించిన మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. ఎముకల్లో గుజ్జు పెరగడం కోసం అండ్ ఎముకకి పట్టించి ఉండే కండరాలు ఉంటాయి కదా, అవి పటిష్టంగా అవడం కోసం మెత్తటి ఎముక అంటాం. ఓకేనా. ఫ్లెక్సిబుల్ గా లబ్బర్ బ్యాండ్ లాగా ఉంటాయి అనమాట. గట్టి ఎముక వేరు, మెత్తటి ఎముక వేరు. మెత్తటి ఎముకనే మనం కండరం అంటాం అనమాట. సో అది స్ట్రాంగ్ గా అవడం కోసం మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయండి. అలాగే ఎముకలో కాల్షియం ఉంది మనకి, అది పెరగడం కోసం అని చెప్పేసి మన కాల్షియం టాబ్లెట్ ఉంది. సో 100% మన దగ్గర 20 డేస్ రిజల్ట్, మనకి మోకాళ్ళ నొప్పుల్లో రిజల్ట్ ఉంటుంది, జాయింట్స్ అండ్ బోన్స్. ఇలాగ మనం చాలా మందికి వాడిచ్చాము ఆల్రెడీ. ఇటు మనం ముదినేపల్లి దగ్గర వాడిచ్చాము. ఒకళ్ళని కాదండి, ఒకళ్ళిద్దరు అయితే మనం చెప్తాము, కానీ వందల మందికి ఇది వాడిచ్చాం కాబట్టి నేను అది పేరు మీకు మెన్షన్ చేయలేకపోతున్నాను. చాలా మందికి మంచి రిజల్ట్ ఇచ్చాము. వాళ్ళందరూ వాళ్ళు పని చేసుకుంటూ ఈ రోజున మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అట్లాగే ఉమెన్ హెల్త్ అన్నమాట. ఇప్పుడు ఈ బిజినెస్ లో మనకి 4 కోట్ల మంది పైన ఉంటే అందులో 3 కోట్ల వరకు ఉమెన్సే ఉన్నారు. సో ఉమెన్స్ అనేది ఇంటికి చాలా ముఖ్యం అనమాట. ఒక లేడీ లేని ఇల్లు ఎలా ఉంటుందన్న మన అందరికీ తెలుసు. వాళ్ళ ఆరోగ్యం గురించి ఎవరో కేర్ తీసుకోరు, కానీ ఈ కంపెనీ ముఖ్యంగా లేడీస్ గురించి అంత కేర్ తీసుకుంటుంది. దానికోసమే శానిటరీ నాప్కిన్స్ ఇచ్చింది, ఒక హైజీనిక్ ప్రొడక్ట్స్ ఇచ్చినాయి. అలాగే యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గడం కోసం క్యాన్బెరీ అనే ప్రొడక్ట్ లాంచ్ చేసింది. అలాగే బ్లడ్ ప్రతి నెల లాస్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి ఐరన్ ఫోలిక్ ఇచ్చింది. అలాగే గర్భసంచి సంబంధించిన 100 రోగాల్ని నయం చేయడం కోసం శతావరి మ్యాక్స్ ఇచ్చింది. అలాగే స్కిన్, నెయిల్, హెయిర్ కి సంబంధించింది ఒక క్యాప్సూల్ ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే చూడండి, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇందులో ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళే ఇంపార్టెంట్ కాబట్టి. ఇంటికి ఎలా అయితే ఒక లేడీ ఇంపార్టెంట్, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉన్నట్టే, వాళ్ళు అనారోగ్యంగా ఉంటే ఇల్లంతా అనారోగ్యంగానే ఉంటుంది.
ఓకేనా, దానికోసమని ఈ ప్రొడక్ట్స్ అని లాంచ్ చేసింది. సో ఇవన్నీ కూడా మిరాకిల్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను పెడన్ దగ్గర పెడన్ దగ్గర ఒక మేడం, సుధా మేడం అన్న ఒక మేడంకి, అంటే నేను ఆవిడని కలవడానికి వెళ్ళలేదు, వాళ్ళ హస్బెండ్ని కలవడానికి వెళ్ళాను. ఆ, వెళ్ళి నేను ఇలాగే ప్రొడక్ట్స్ అన్ని గురించి చెప్తున్నాను, చెప్తుంటే థైరాయిడ్ గురించి కూడా చెప్పాను. చెప్తే ఆవిడ లోపల వంట చేసుకుంటూ మనం చెప్పిన మాటలన్నీ వింటున్నారు, అసలు ఏం చెప్తున్నామని. అందులో ఆవిడకి ఈ ఐరన్ ఫోలిక్ ఒకటి, శతావరి మ్యాక్స్ అనే పదాలు వినపడినాయి. ఇవి 100% ఇలాగ మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనకి ఏదైతే ఈ థైరాయిడ్ ఉందో అది కంట్రోల్లోకి వస్తుందని చెప్పాను. చెప్తే ఆవిడ వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పకుండా వెళ్ళి స్టోర్లో వెళ్ళి తీసుకున్నారు. పెడన్ స్టోర్లోకి వెళ్ళి తీసుకుని వాడారు. 20 days వాడినప్పుడు సో ఆవిడకి మంచి రిజల్ట్ వచ్చినాయి అంట. అది మనకి తెలియదు ఆ విషయం, మనకు చెప్పలేదు కదా ఆవిడకి. మనం చెప్పింది వాళ్ళ హస్బెండ్కి ప్లాన్ చెప్పాము. ఆ ప్లాన్లో ఒక పాయింట్ ఆవిడ ఉంది అంతే. సో ఆవిడ వెళ్ళి తీసుకొని 20 daysలో రిజల్ట్ వచ్చింది. అంటే ఆవిడ రోజు ఏదైతే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కాళ్ళు బాగా పెయిన్స్ వస్తాయంట, బాగా లాగేసినట్టు. అప్పుడు ఆవిడ కాళ్ళని కొద్దిగా మంచానికి కట్టుకొని పైకి మంచం కొళ్ళకి అలా పడుకుంటేనే పెయిన్ తగ్గిద్దంట. దానివల్ల ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ ఉండేదంట. అయితే తర్వాత చెప్పింది నాకు, ఆవిడ వాడుకుంటూ ఆ, చాలా పాయింట్స్ అనేది గెయిన్ చేస్తుంది. ఏంటి మేడం, మీకు నేనేం ప్లాన్ చెప్పలేదు కదా, ఇలాగ అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు ఏంటంటే, సార్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. నాకు ఇలాగ ప్రాబ్లం ఉంది, చాలా సివియర్ కండిషన్ నాది. చాలా నేను మెంటల్గా ఫిజికల్గా స్ట్రెస్ అయిపోయేదాన్ని. ఇప్పుడు ఇది వాడుకోవడం వల్ల నాకు అది కంట్రోల్ అయింది. ఇదే నేను 10 మందికి చెప్పాలని చెప్పేసి ఈ రోజున ముందుకు వెళ్తున్నానండి అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను అనమాట. సో మన ప్రొడక్ట్స్ ఇంత మిరాకిల్ ఉంటాయా? మన పని ఏంటంటే ఇందులో ఈ ఉన్నాయని వేరే వాళ్ళకి చెప్పడమే. ప్రొడక్ట్స్ అట్లా వర్క్ చేస్తాయి అనమాట. అట్లా మనకి అక్కడ పెడన్ నుంచి ఒక టీం వచ్చిందండి. అట్లాగా మన దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా మిరాకిల్ ప్రొడక్ట్స్ గా వర్క్ చేస్తాయి అనమాట. అట్లాగే కిడ్నీ హెల్త్ అనమాట. కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి, కిడ్నీలో క్రియేటిన్ ప్రాబ్లం క్లియర్ చేయడం కోసం ఇదంతా బాగా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే చూడండి, ఈ రోజున మనం వా ఆ, మన బ్లడ్ అంతా కూడా ఒక ఫిల్టర్ చేసి బాడీ మొత్తాన్ని పంపించడానికి ఈ కిడ్నీ అనేది చాలా నెంబర్ 1 పొజిషన్లో మనకి పనిచేస్తాయి. సో మరి దాన్ని పనితీరుని మనం పట్టించుకోలేదనుకోండి, చాలా ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు దాన్ని సర్వీసింగ్ చేయాలంటే మనం కిడ్నీ హెల్త్ అనేది సంవత్సరానికి 2 బాటిల్స్ అన్న మనం వాడుకోవాలన్నమాట. ఓకేనండి. అలాగే ప్రొటెస్ట్ స్థితిని బ్యాలెన్స్ చేయడం కోసం మన దగ్గర ప్రొటెస్ట్ కేర్ అనేది ఒకటి ఉందండి. అలాగే కాలేయం అనమాట, లివర్ హెల్త్ కోసం మన దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉంది. దాన్నే మనం లివర్ హెల్త్ అంటాం. కాలేయ ఆరోగ్యం, ఫ్యాటీ లివర్ కానీ, ఒక లివర్ ఉబ్బడం, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. సో మన టీంలోనే మేడం వరలక్ష్మి మేడం గారు ఫ్యాటీ లివర్కి వాడుకున్నారు. ఆవిడకి వండర్ఫుల్ రిజల్ట్ రావడం వల్ల ఈ రోజున బిజినెస్లో నిలబడి చేసుకోగలుగుతున్నారు. అట్లాగే రెస్పో కేర్ అండి. రెస్పో కేర్ అనేది కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్ని నయం చేస్తుంది అనమాట. బ్రీతింగ్ తీసుకోకపోవడం, ఓకేనండి. అలాగే చలికాలం ఎక్కువగా ఆయాసం రావడం, ఇట్లా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన జరుగుతాయి అనమాట, లంగ్స్ అనమాట. దానికోసం రెస్పో కేర్ ఉంది. మన టీంలోనే చాలా మంది వాడుకున్నారండి. ఇది నేను చాలా మంది సజెషన్ చేశాను. సో సునీత మేడం గారు వాడారు, ఆవిడకి మిరాకిల్ ప్రొడక్ట్ బాగా పనిచేసింది. అలాగే ప్రకాష్ సార్, ఇంకా చాలా మంది వాడుకున్నారు. సో ఇప్పుడు ఈ రోజున హ్యాపీగా ఉంటూ ఆరోగ్యం తీసుకుంటూ బిజినెస్ చేసుకుంటున్నారు. సో ఇవే కాకుండా మన దగ్గర మల్టీ విటమిన్ గమ్మీస్ ఉన్నాయన్నమాట. ఈ రోజు మనం పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనిపెడతా ఉంటాం. మనం యూట్యూబ్లో చూస్తూనే ఉంటాము, ఈ చాక్లెట్లు బిస్కెట్లు ఏ న్యూట్రిషన్ ఉండదు, అంతా ఫేక్ అని. ఓకేనా. మరి దానికి రెమెడీగా మనం ఆల్టర్నేట్గా ఏదైనా మన దగ్గర ఉంటే పిల్లలకి ఇవ్వగలం వాళ్ళు అడిగినప్పుడు. సో దానికోసం ఈ కంపెనీ మనం తినే సరదాగా తినే ఫుడ్ కూడా మనకి విటమిన్స్ మినరల్స్ రావాలని ఈ గమ్మీస్ అనేది తీసుకొచ్చింది అనమాట. సో ఇది వాళ్ళు అడిగినప్పుడు ఏడ్చినప్పుడు ఒకటి చేతిలో పెడితే వాళ్ళు దాన్ని కొంచెం చప్పరించుతూ ఆ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు అనమాట. సో అట్లాగే ఈ రోజున చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే సరిగ్గా నిద్ర పట్టదనమాట. సో దానికోసం అని చెప్పేసి మన దగ్గర ఆ, ఒక స్ప్రే ఉందండి. సబ్లింగుల స్ప్రే అంటాం దీన్ని. సో న్యాచురల్ గా మనకి నిద్ర వచ్చేదానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. వండర్ఫుల్ రిజల్ట్. ఎవరైతే ఇందాక నేను పేస్ట్ చెప్పాను కదా, మీనాక్షి మేడము, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక మేడం ఉన్నారు. ఆమ్, ఆవిడ పేరు కుసుమ మేడము. సో వాళ్ళ అమ్మాయికి ఆవిడకి ఇద్దరికి కూడా స్లీపింగ్ ప్రాబ్లం అనమాట, వాళ్ళు నిద్ర పడదు. వాళ్ళు ప్రతి నెల ఇవి 2 తీసుకుంటారు, చెరొకటి. ఓకేనా. దీనివల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండట్లేదంట, హ్యాపీగా నిద్ర పడుతుందంట. అలాగని పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోరు. జస్ట్ నార్మల్ గా మనం ఒక రోజు బాగా వర్క్ చేసినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు ఆ రోజు సాయంత్రానికి మనకి ఎలా అయితే నిద్ర పట్టుద్దో, మనం ఇది కూడా స్ప్రే చేసుకుంటే అలా న్యాచురల్ నిద్ర వస్తుంది అనమాట. ఓకేనా. ఇవే కాకుండా మన దగ్గర
ఇంకా అగ్రికల్చర్ సంబంధించినవి ఉన్నాయి. ఓకేనండి. ఇలా కొన్ని ప్రొడక్ట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం బయట కొంటున్నాం అనమాట. ఓకేనా. సో వెస్ట్ ఏం చెప్తుందంటే, ఒక నెల తీసుకోండి ఇందులో. ఒకవేళ నచ్చింది అనుకోండి కంటిన్యూ చేసుకోండి, నచ్చలేదనుకోండి రిటర్న్ ఇచ్చేయండి అని చెప్తుంది అనమాట. ఓకేనండి. సో ఒకవేళ నచ్చితే ఏంటి పరిస్థితి, ఎట్లా ముందుకెళ్ళాలని చెప్తాను మీకు. ఈ కన్జ్యూమర్ ఎంపవరింగ్ ఆపర్చునిటీలో మనకి వై డూ వర్క్ అనమాట. అంటే మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్క్ ని మనం చేస్తూ ఉంటాం బయట. అవునా కదా. తినటం కోసమో అని అనుకుంటాము, కానీ మనకి అందరికీ కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఓకేనా. ఏంటి, ఒక కారు కొనుక్కోవాలనో, ఒక ఇల్లు కొనుక్కోవాలనో, లేకపోతే పిల్లల్ని మంచిగా చదివిపించాలనో, లేకపోతే వైఫ్ కి బంగారం కొనిపించాలనో, లేకపోతే హస్బెండ్ కి ఒక బైకో కారో చైనో కొనిపించాలనో, ఇలా కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కొంతమందికి కని పెంచిన తల్లిదండ్రులకి, లేడీస్ కి ఉంటుంది ముఖ్యంగా, వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు అత్తగారింటికి వచ్చేస్తారు. కానీ వాళ్ళు పుట్టింటి వాళ్ళకి ఏమి ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకే ఉండదు, ఇంకా వాళ్ళకి పుట్టింటి వాళ్ళకి ఏమి ఇస్తారు. సో ఇలాగ పేరెంట్స్ కి ఏదైనా చేద్దామని చాలా మందికి ఉంటది అనమాట. సో మనం చేసే పని వల్ల, ఉద్యోగాల వల్ల అవన్నీ నెరవేరవు, అలాగే ఆలోచిస్తూ ఉంటాము. అలాగే కూడా లైఫ్ ఎండ్ అయిపోతుంది. సో మన డ్రీమ్స్ అనేది కొన్ని ఉంటాయి. సో అది నెరవేరే మార్గం ఏమీ లేదు. ఓకేనా. అందమైన ఇల్లు కానీ, లేకపోతే విలాసమైన కారు కానీ, పిల్లల చదువులకు కానీ, విదేశీ అయిన ఫారెన్ ట్రిప్ కానీ, లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్. ఫారెన్ ట్రిప్ కాదు కదా ఈ రోజున మనం, మీరు నచ్చిన గుడికి కూడా అనుకున్న టైంకి వెళ్ళలేరు అనమాట. ఓకేనా. సపోజ్ మీరు తిరుపతి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మీరు వెళ్ళలేరు. ఓకేనా. సో దేవుడి దగ్గర చూడడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు అనమాట. ఓకేనా. అట్లా ఎక్కడికైనా సరే మనం వెళ్ళాలంటే అన్నిటి కూడా మనీతో ముడిపడి ఉన్నాయి అనమాట. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్, ఈ రోజు చూడండి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా మనం చూసి వెక్కిరిస్తూ ఉంటది అనమాట. ఓకేనా. ఎప్పుడు చూసినా అది జీరో లేదా 100 150 తప్ప అందులో ఎప్పుడు 1 లక్ష 2 లక్షలు అలాగా హోల్డ్ లో ఉండవు. ఓకేనా. ఒకవేళ 1 లక్ష 2 లక్షలు మనం ఒక 10 రోజులు మనం బ్యాంక్ లో హోల్డ్ చేయగలిగితే గనక మనం కరెక్ట్ వేలో ఉన్నట్టే. కానీ ఈ రోజున అలాంటి పరిస్థితి ఎవరికీ లేదు. ఓకేనా. అలాగే బంగారం అన్నమాట. సో మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ బంగారం వేసుకుని తిరుగుతూ ఉంటారు, మంచి మంచి ఇల్లు కట్టుకుంటారు, మనం కూడా చూసి మనం కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ మన డ్రీమ్ అనేది నెరవేరదు. అలాగే ముఖ్యంగా ఇప్పుడు చూడండి, మనం అందరం కూడా వర్క్ చేస్తాం కదా. విచిత్రం ఏంటంటే, మనం వర్క్ చేయడం వల్ల మనకి ఏ డ్రీమ్స్ నెరవేరో, మనం హ్యాపీగా ఉండం, అయినా కానీ మనం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదు మనకి. ఓకేనా. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి టైం ఉంటుంది, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి టైం ఉంటుంది, దేశాన్ని పాలించే రాజకీయ నాయకులకి టైం ఉంటుంది. ఒక చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి మనకి టైం ఉంటుంది ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి. ఓకేనా. ఎప్పుడు బిజీగా ఉంటాం. సో బిజీగా ఉంటున్నాం అని చెప్పి నెలకి ఏమన్నా 1 2 లక్షలు సంపాదిస్తున్నాం అంటే అది లేదు. ఓకేనా. సో ఎంత మోసపోతున్నాం అంటే చూడండి, మనం ఒక ఆపర్చునిటీ గురించి తెలుసుకోలేకపోవడం వల్ల. అయితే చూడండి, మనకి ఎప్పటికైనా సరే మనకి కళలు చాలా ఉంటాయి. కళలు ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా కాంప్రమైజింగ్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సర్దుకుపోవడమే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఎందులో సర్దుకుపోతున్నాం, ఉన్న ఇల్లు అదే ఇంట్లో ఉంటాం కొన్ని సంవత్సరాల నుంచి. ఓకేనా. పిల్లల చదువులో కాంప్రమైజ్ అయిపోతా ఉంటాం. పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి, ఫస్ట్ నువ్వు క్లాస్ ఫస్ట్ రా తర్వాత ఇస్తామంటాం. ఓకేనా. వాళ్ళు క్లాస్ ఫస్ట్ రారు, మనం ఇచ్చింది లేదు అందులో. ఓకేనా. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేక వేరే సాకులు చెప్తాం వాళ్ళకి. ఓకేనా. ముందు నువ్వు బాగా చదువుకో అని చెప్తాం, లేకపోతే పడుకో అని చెప్తాం, లేకపోతే ఆడుకో మాకు నువ్వు అల్లరి చేయొద్దని చెప్తాం. ఓకేనా. ఇదంతా ఏంటంటే డబ్బులు లేక మనం వేరే వేరే సాకులు చెప్తాం అనమాట. ఓకేనా. వెహికల్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతా ఉంటాం. ఫ్యామిలీతో ఒక బైక్ మీద ఇద్దరిని పిల్లల్ని వేసుకుని వెళ్ళాలంటే అది భూమి మీదే ఒక నరకం అనమాట బండి తోలే వ్యక్తికి. ఓకేనా. అండ్ మీరు బయట చూస్తే వెనకాల రాడ్ మీద కూర్చొని ఉంటారు లేడీస్. ఏదన్నా గతుకొస్తే దడేలు మనకి కింద పడిపోయేంత మూమెంట్ ఉంటది. ఓకేనా. అలా ఇరుక్కొని ఇరుక్కొని కూర్చొని వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మనం ఈ రోజు ఉన్నాం. అలాగని బస్సుల్లో తిరగలేం, పిల్లల్ని వేసుకొని లగేజ్ వేసుకొని. ఇంకా కాంప్రమైజ్ అయిపోతూ అదే బైకుల మీద తిరుగుతూ ఉంటాం అనమాట. ఎండకి అలాగే తిరుగుతాం, వానకి అలా తిరుగుతాము. ఓకేనా. వాన వస్తే చెట్ల కింద వెళ్ళి నుంచుంటా ఉంటాం. ఓకేనా. సో అలాగే ఏదన్నా హెల్త్ అన్హెల్తీ అనమాట, ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకోండి, మనం డబ్బులు మన దగ్గర, మన ప్రాణాన్ని కాపాడడానికి కూడా డబ్బులు ఉండట్లా మనకి ఈ రోజున మధ్య. ఓకేనా. అయితే చూడండి, ఇది ఎంత బ్యాడ్ అయిన విషయం ఏంటంటే మనం దీన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. కానీ ఏదన్నా మనకి ఆరోగ్యం బాగోనప్పుడు ఆన్లైన్లో అప్పులు అడుగుతూ ఉంటాం. ఒకవేళ అలా అప్పు ఇవ్వకపోతే ఇంకంతే ఆ రోజుకి మన పని. ఓకేనా. ఈ రోజున మీరు హాస్పిటల్ ఐసీయూలో ఉన్నా కూడా, ఒకవేళ మీరు ఈ రోజు ఐసీయూలో జాయిన్ అయ్యారు, మీకు 2 రోజుల తర్వాత మీకు ఈఎంఐ ఉంది, మీరు హాస్పిటల్ గురించి ఆలోచించరు, మీ ఆరోగ్యం గురించి ఆలోచించరు, ఈఎంఐ గురించి ఆలోచిస్తారు. ఓకేనా. లేకపోతే 2 రోజుల్లో ఒక రోజువారీ ఉంది కట్టాల్సింది, ఇంటికి వచ్చి వాడు గోల్ చేస్తాడు, మనం దాని గురించే ఆలోచిస్తాం. అంటే ఈ రోజు చూడండి, మనం డబ్బు సంపాదించలేకపోతున్నాం కానీ ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాం, అది పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే డబ్బు సంపాదించే మార్గం బయట ఎక్కడా లేదనమాట ఇన్వెస్ట్మెంట్ లేకుండా.
సో అది వెస్టేజ్లోనే ఉంది. సో ఇలా ప్రతి విషయంలో మనం కాంప్రమైజ్ అయిపోవడం వల్లే మనం డిసప్పాయింట్ అయిపోయి అనారోగ్య సమస్యలకు గురై ఇంకా ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాం. ఓకేనండి. అయితే చూడండి, ఎప్పుడు మనం డబ్బు డబ్బు అంటే అది డబ్బు రాదండి, అది ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. జీవితంలో డబ్బు సంపాదించే రహస్యం తెలుసుకోవాలి. అంతేనా కదా? సో రహస్యం తెలుసుకోకుండా మనం ఎక్కడ పడితే అక్కడ డబ్బు వెతికామనుకోండి, అది రాదు. సో ఈ సొసైటీలో చూస్తే 4 కేటగిరీగా విభజించబడిందండి. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఒక కేటగిరీ, బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్ ఒక కేటగిరీ. ఎంప్లాయీస్ అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న ఆ, జాబులు చేసేవాళ్ళు అనమాట ఎంప్లాయీస్. అలాగే సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే చిన్న చిన్న బిజినెస్ అంటే కిరాణా షాప్ కానీ, ఫ్రూట్ స్టాల్ కానీ ఇలా చేసుకునే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్. ఓకేనా? సో వీళ్ళందరూ కూడా 95% ఉంటారు సొసైటీలో. 90% వీళ్ళే ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర 5%ఏ డబ్బు ఉంటుంది ఉండటానికి, తినటానికి, పాలకి, కరెంట్ బిల్లుకి అట్లాగే ఉంటుంది తప్ప నెలకు ఒక 20,000 30,000 సేవ్ చేద్దాం, లేకపోతే ఒక 6 నెలలకు ఒక స్థలం కొందాం, సంవత్సరానికి గోల్డ్ కొందాం, అలా డ్రీమ్స్ ఏమీ ఉండవండి. ఓకేనా? నెల నెల ఇంకా అప్పు అవుతూ ఉంటది. కొత్త అప్పులు చేయడం, పాత అప్పులు తీర్చడమే మన లైఫ్ స్టైల్ అన్నమాట. దాన్ని మనం చాలా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం ఎక్స్పీరియన్స్ వల్ల. ఓకేనా? దాన్ని మనం మార్చాలంటే మనం బిజినెస్ లోకి రావాలి. ఈ రోజున సొసైటీలో చూసుకుంటే 5% మంది బిజినెస్ మెన్స్, ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఓకేనా? 5% మంది బిజినెస్ మెన్స్ ఉన్నారు, కానీ వీళ్ళ దగ్గర 95% డబ్బు ఉంది. అంటే చాలా డబ్బు ఉంటుంది అనమాట. మీరు ఆల్ ఓవర్ మన ఇండియాలో చూసుకోండి, ఒక 5% బిలియనీర్స్ ఉంటారనమాట. అంబానీ, టాటా, బిర్లా ఇలా ఒక 5 మెంబర్స్ మనం చెప్పగలం. ఓకేనా? మిగతా మా 95% అంటే ఏంటంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ కాదు, వర్కర్స్, లేబర్స్. ఓకేనా? ఎంప్లాయీస్ వీళ్ళే ఉంటారనమాట. సో వీళ్ళ దగ్గర లక్షల కోట్లు, 20 లక్షల కోట్ల రూపాయలంట. ఎవరిది? అంబానీ ఆదాయం. 11 లక్షల కోట్ల రూపాయలు టాటా ఆదాయం. ఓకేనా? 9 లక్షల కోట్ల రూపాయలు ఆ, కుమార్ మంగళం బిర్లా ఆదాయం. ఓకేనా? ఇట్లాగా లక్షల కోట్లేమో వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. మన దగ్గర ఈ రోజున ఒక ఒక 10 రూపాయలు కూడా మనం నెక్స్ట్ మంత్ కి సేవ్ చేయలేకపోతున్నాం. అంటే ఈ రోజున మీకు ఒక 30,000 సంపాదిస్తున్నారు ఈ నెలలో. ఈ నెలలో 30,000లో ఒక 10 రూపాయలు నెక్స్ట్ మంత్ కి మీరు క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతున్నారంటే చేయలేకపోతున్నాం. ఓకేనా? ఇంకా అప్పు అవుతుంది మనకి. ఓకేనా? సో ఇదంతా ఏంటంటే మనం డబ్బు సంపాదించే రహస్యం తెలుసుకోవాలి. బిజినెస్ చేస్తేనే డబ్బు వస్తుందని మన అందరికి తెలుసు, బేసిక్ నాలెడ్జ్. కానీ దానికి దరిదాపుల్లో కూడా మనం ఎందుకు వెళ్ళామంటే బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలా. మీరు ఏ బిజినెస్ చేయాలన్నా ఛాలెంజెస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లక్షల్లో కావాలి, రిస్క్ ఉంటుంది, అండ్ టెన్షన్ ఉంటుంది, అండ్ కాంపిటీషన్ ఉంటుంది, అండ్ ముఖ్యంగా బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావాలా. అది లేదు కదా మనకి. సో అది లేకుండా చాలా మంది డబ్బులు ఉన్నా కూడా పెట్టి నష్టాలు పోతా ఉంటారు. బిజినెస్ లో అంత నష్టం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అంటారు చూసారా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, అండ్ సరైన గైడ్ లైన్స్ ఉండదు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి మ్యాచ్ అవ్వవు కాబట్టి మనం ఎంప్లాయ్ గానో సెల్ఫ్ ఎంప్లాయ్ గానో ఉండిపోయి జీవితంలో వెనకబడిపోయాం. అయితే ఇక్కడ 21st సెంచరీ బిజినెస్ లో ఉన్నాం. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటాము, నెట్వర్క్ మార్కెటింగ్. ఇందులో మనం బిజినెస్ చేసుకోవాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్, ఒక్క రూపాయి కూడా మనం కట్ అవసరం లేదు. ఓకేనా? ఎప్పుడైతే మనం డబ్బులు కట్టమో మనకి రిస్క్ ఉండదు. ఎప్పుడైతే రిస్క్ ఉండదో మనకి టెన్షన్ రాదు. ఓకేనా? ఓకేనా? టెన్షన్ రాదు. ఓకేనా? మరి ఎంత పెద్ద బిజినెస్ కదా, దీనికి ఏమైనా కాంపిటీషన్ ఉండదంటే మనకి కాంపిటీషన్ ఏమీ ఉండదు. ఓకేనా? సో నీవు ఈరోజు 10,000 పాయింట్లు చేస్తున్నావు కదా అని చెప్పేసి మీ ఇంటి పక్కనోడు 20,000 పాయింట్లు చేయడానికి అవకాశం లేదు ఇందులో. ఓకేనా? నీ కాంపిటీషన్ ఉండదు. నువ్వు ఎంతనా చేసుకుంటే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. టెన్షన్ పడుతూ పరిగెట్ట అవసరం లేదు. హ్యాపీగా పని చేసుకునే ఒక ప్రాసెస్ అన్నమాట. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మోర్ ఓవర్ ఏంటంటే ఎక్స్పర్ట్ టీమ్ సపోర్ట్ ఉంటుంది మనకి. ఇందులో మనకి 50,000 సంపాదించే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, 60,000 సంపాదించే వాళ్ళు చేస్తారు, 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు చేస్తారు, 5 లక్షలు సంపాదించే వాళ్ళు, 13 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, ల్యాక్స్ లో సంపాదించే ఒక ఎక్స్పర్ట్ టీము మనకి సపోర్ట్ చేస్తారు. ఏంటి సపోర్ట్ అంటే వాళ్ళు ఇందులో ఎలా గ్రో అయ్యారో అది మనకి చెప్తారనమాట. ఓకేనండి? సో దాని వల్ల మనం ఇందులో గ్రో అవ్వచ్చు అనమాట. అయితే చూడండి, మనం జాబ్లో 100% పనిని మనమే చెయ్యాలి. ఓకేనా? మన పని ఎవరు చేయరు అక్కడ. సో మనం ఒక్కలమే చేస్తాం 100% పని. అక్కడ మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ బిజినెస్ లో మనం 10% పని, కొంచెం పనిని, అంటే రోజుకి గంట 2 గంటలు కొంచెం పనిని ఒక 100 మంది వ్యక్తులతో మనం చేస్తూ వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పి చేపించడం వల్ల అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఇది బిజినెస్ సీక్రెట్. ఓకేనండి? తక్కువ పనిని ఎక్కువ మంత్ మనం చేపిస్తూ వాళ్ళని గ్రో చేస్తూ మనం కూడా గ్రో అవుతాం అనమాట. సో ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. అయితే చూడండి,
ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ మనకి ఎలా ఉంటదంటే ఎప్పుడు కూడా మనకు ఒక 1000 రూపాయలు వస్తే చాలు, నేను ఉన్న ఊర్లోనే ఉండాలి, మా ఇంట్లోనే ఉండాలి, నేను ఎటు బయటికి వెళ్ళకూడదు, ఒక 1000 రూపాయలు వస్తే చాలు అని చెప్పేసి కొంతమంది యాక్టివ్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఇంటికాడ కిరాణా షాప్లో లేదా కూరగాయల షాప్లో పాల బూతులో పెట్టుకుంటూ ఉంటారు. సపోజ్ ఒక వ్యక్తి కూరగాయల షాప్ పెట్టాడు అనుకోండి, ఏ వ్యక్తికైనా సరే 24 గంటల టైమే ఉంటుంది. ఒకవేళ కూరగాయలు పెట్టుకుంటాము, రోజుకి 1000 రూపాయలు వస్తాయి, చక్కగా ఇంటికాడే ఉంటాము, హ్యాపీగా ఉంటది. అయితే మనం ఇలాగ ఆలోచిస్తాం అనమాట. ఓకేనా? కానీ ఇందులో ఉండే నష్టాలు మనం ఆలోచించాం. ఒకవేళ కూరగాయల షాపు మీకు ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చి ఆ రోజున షాప్ తీయకపోతే మీకు రెండు నష్టాలు ఉంటాయి. ఒకటి, కూరగాయలు పాడైపోద్ది. రెండు, ఆ రోజు వచ్చే ఇన్కమ్ మీకు రాదు. ఓకేనా? సో మూడోది ఏంటంటే మీకు షాప్ బాగా రన్ అవుతుంది, మీ ఎదురుగా ఇంకొకటి షాప్ పెట్టాడు అనుకో, అప్పుడు కూడా మీ బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, లాస్ట్ కి మొత్తానికి మళ్ళీ కొలాప్సే. సో ఇట్లాగే చాలా మంది షాపులు పెట్టి తీసేస్తూ ఉంటారు. ఫస్ట్ లో డబ్బులు వస్తాయంటే అనిపిస్తూ ఉంటది, కానీ తర్వాత రావు. ఓకేనా? సో మనకి రోజుకి 16 గంటల టైం, 24 గంటల్లో మనం ఎంత కష్టపడినా 16 గంటలే పని చేయగలం. ఎంత కష్టపడినా కూడా ఆ 1000 రూపాయలు వస్తాయి, కొన్ని రోజుల తర్వాత వస్తాయో రావో గ్యారంటీ లేదు. ఓకేనా? సో ఇది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అయితే బిజినెస్ అంతా అందరికీ ఒకటే సమానమే, కొనడం అమ్మడమే జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, అంబానీ ఏం చేస్తాడంటే ఇవే కూరగాయలు మనం ఎవరి దగ్గర అయితే తెచ్చుకుంటామో కూరగాయలు, అంబానీ కూడా అక్కడే చేస్తాడు. తెచ్చి ఓకేనా వెల్త్ క్రియేషన్ ఫార్ములా ఉపయోగిస్తాడు. ఈ ప్రపంచం మొత్తం ఎవరు బిజినెస్ చేసినా, గుండు సూది నుంచి ఓకేనా రైల్ ఇంజిన్ దాకా ఏ బిజినెస్ చేసినా కూడా ఈ వెల్త్ క్రియేషన్ ఫార్ములానే ఉపయోగిస్తారనమాట. అదేమిటంటే సో కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెడతారు, కొంచెం అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు. ఓకేనండి? కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టి ఒక 1000 స్టోర్లో 2000 స్టోర్లో షాపులు పెడతారు. చూస్తున్నాం ఇప్పుడు మనం ప్రతి ఊర్లో రిలయన్స్ మార్ట్లు ఉన్నాయి. ఓకేనా? సో పెట్టినప్పుడు ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క షాపులో యావరేజ్గా ఒక 10 మంది ఉద్యోగస్తులు ఉంటారు, 10,000కి 12,000కి పనిచేసే వాళ్ళు. ఓకేనా? సో యావరేజ్గా ఒక 1000 స్టోర్లు అనుకుందాం మనం. 1000 స్టోర్లలో 10 మంది ఎంప్లాయీస్ ఉంటే మొత్తం ఎంప్లాయీస్ ఎంతమంది అవుతారు? 1000 × 10 అంటే 10,000 మంది ఎంప్లాయీస్ అయ్యారు. సో ఈ 10,000 మంది ఎంప్లాయీస్ రోజుకి యావరేజ్గా 10 నుంచి 12 గంటలు పనిచేస్తారు. ఒక్కసారి లెక్క వేయండి, 10,000 × 10 అంటే 1,00,000 గంటలు అయినాయి. ఓకేనా? ఈ 1,00,000 గంటలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే సేమ్ మన ఇంటికాడ కూరగాయలు అమ్మంటే వాళ్ళు అమ్ముతారు షాపుల్లో. ఓకేనా? కానీ ఎవరి కోసం అమ్ముతారు అంటే అంబానీ కోసం అమ్ముతారు. అంటే ఒక 10,000 మంది ఎంప్లాయీస్ వాళ్ళ టైం 1,00,000 గంటలని ప్రతిరోజు అంబానీ కోసం వాళ్ళ టైం వెచ్చించి అమ్మడం వల్ల అంబానీ ఆదాయము నెలకి 120, సారీ రోజుకి 123 కోట్లు. ఓకేనా? మన ఆదాయం 1000 రూపాయలు, అది కూడా గ్యారంటీ లేదు. ఓకేనా? సో అంబానీకి 1000 స్టోర్లు ఉన్నాయి కదా, అందులో ఒక స్టోర్, రెండు స్టోర్లు లేదా 10 స్టోర్లు ఏదో కారణంతో మూతపడినాయి. ఓకేనా? వర్షం పడటం వల్ల, లేకపోతే ఇంకో కారణం వల్ల మొత్తానికి మూతపడినాయి. సో 1000 స్టోర్లో ఒక 10 స్టోర్లు మూతపడితే ఇంకా 990 స్టోర్లు రన్ అవుతూనే ఉంటాయి. దానికి వచ్చే ఇన్కమ్ వల్ల ఆయనకి పెద్ద బెనిఫిట్ ఏ ఉండదు, కానీ నష్టం ఏమాత్రం ఉండదు. ఓకేనా? కానీ ఇక్కడ ఈ రోజున మనకున్న ఒకే ఒక స్టోర్ని మనం ఇంటికాడ మూసేసాం అనుకోండి, ఆ రోజు మనకి వచ్చే 1000 రూపాయలు రావు, ఫుడ్ ఉండదు, ఆ రోజు అవసరాలకు డబ్బులు ఉండవు. ఓకేనా? చూడండి, ఇక్కడ అంబానీ వెల్త్ క్రియేషన్ ఫార్ములా ఉపయోగిస్తున్నాడు. అంబానీ వెల్త్ క్రియేషన్ ఫార్ములా ఎలా ఉపయోగిస్తాడంటే ఇన్వెస్ట్మెంట్ ఉండడం వల్ల, ఆయన దగ్గర వేల కోట్ల డబ్బులు ఉండడం వల్ల ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. అయితే ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం కూడా ఆర్గనైజేషన్ బిల్డ్ చేయొచ్చు, అది ఎలాగో చూద్దాం. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆర్గనైజేషన్ ఎలా బిల్డ్ చేయాలంటే మీ నెలవారీ ఖర్చుల్ని ఆదాయంగా మార్చుకోవాలి. కొన్ని సంవత్సరాల నుంచి మనం బయట వాడుకునే వస్తువులని వెస్టేజ్లో కొనుక్కోవడం వల్ల దాన్ని ఒక బిజినెస్ కాన్సెప్ట్గా పెట్టుకొని ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయొచ్చు, అది ఎలాగో చెప్తాను మీకు. ఓకేనా? ఈ కన్జ్యూమర్ ఎంపవరింగ్ ఆపర్చునిటీలో అసలు మనీ ఎలాగ వస్తుంది, రొటేషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఫ్యాక్టరీలో 30 రూపాయలు తయారైన ప్రొడక్ట్ సిఎండ్ఎఫ్ ఏజెంట్ అని ఆయన కొంచెం కమిషన్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు. డిస్ట్రిబ్యూటర్ కొంచెం కమిషన్ తీసుకొని హోల్సేలర్కి ఇస్తాడు. హోల్సేలర్ కొంచెం కమిషన్ తీసుకొని రిటైల్ షాప్ అంటే మన ఇంటి పక్కన ఉండే షాప్ అండి, దానికి ఇస్తాడు. వాడు కొంచెం కమిషన్ తీసుకొని మనకి ఇస్తాడు. అలా 30 రూపాయలు తయారైన సోపే అనుకోండి 100 రూపాయలకి వస్తుంది మనకి. మరి ఆ సోపు మీ ఇంటి పక్కన షాపులో ఉందని మీకు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు కదా. దానికోసమే కొన్ని వేల కోట్ల రూపాయలు మార్కెటింగ్ కి, అడ్వర్టైజ్మెంట్ కి ఖర్చు పెట్టి టీవీల రూపంలో, యూట్యూబ్ రూపంలో, హోర్డింగ్ల రూపంలో మనకి చేరవేస్తారన్నమాట ఆ మెసేజ్ ని. దానికోసమే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి, వేల కోట్ల రూపాయలు. అయితే ఇక్కడ ఈ మిడిల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు వీళ్ళు
వీళ్ళందరూ కూడా ఈ 70 రూపీస్ని పంచుకుంటారు అనమాట. అంటే 30 రూపాయలు తయారైన ఒక సోప్ని 100 రూపాయలకి అమ్మడం వల్ల 70 రూపాయలు మిగులుతాయి కదా, ఆ 70 రూపాయలు వీళ్ళందరూ పంచుకుంటారు. సరే పంచుకుంటే పంచుకున్నారు, మనకి ఇబ్బంది లేదు. ఓకేనా. అయితే ఇచ్చే ప్రొడక్ట్ ఏదైనా క్వాలిటీ ఉంటుందా అంటే ఉండదు, అంటే అది అబద్ధం. నిజానికి సంతూర్ సోప్ మహేష్ బాబు వాడు, మ్యాగీ నూడిల్స్ ఎవరు అమితాబ్ బచ్చన్ తినడం, వాళ్ళ ఇంట్లో కుక్క కూడా తిందది. ఓకేనా. ఎందుకంటే మెదడు వ్యాప వ్యాధి వస్తుంది, బ్రెయిన్ అనేది అప్డేట్ అవ్వదు న్యూడిల్స్ తినడం వల్ల. మ్యాగీ నూడిల్స్ తినడం, అది కోర్టులో కేసు ఉంది, కేసు గెలిచారు. అండ్ దాన్ని కొన్ని సంవత్సరాలు బ్యాన్ చేశారు. మళ్ళీ దాన్ని అగైన్ యాడ్ ఇచ్చి మళ్ళీ తీసుకొస్తున్నారు అనమాట, పేర్లు మార్చి ట్రేడ్ మార్క్ మార్చి. ఓకేనా. బూస్ట్ నిజంగా విరాట్ కోహ్లీ తాగడం, అండ్ నిజంగా వెంకటేష్కి వేల కోట్ల ఆస్తి ఉంది, కేవలం డబ్బు కోసమే ఆయన బాత్రూమ్ కడిగే లిక్విడ్ కోసం యాడ్ ఇస్తున్నాడు. చూడండి, కేజీఎఫ్ హీరో సినిమాల్లో వేల మందిని చంపేస్తా ఉంటాడు, కానీ ఇక్కడ వంట చేసుకునే ఆయిల్ కోసం యాడ్ ఇస్తున్నాడు, ఎందుకంటే డబ్బు కోసం. నిజానికి ఇదంతా కూడా కెమికల్ ప్రొడక్ట్స్ కి వీళ్ళందరూ మనల్ని మోసం చేసి మన డబ్బును వాళ్ళు తీసుకొని వాళ్ళు ఫారెన్ టూర్ వెళ్తున్నారు, పెద్ద పెద్ద బంగ్లాస్ కొనుక్కుంటున్నారు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద నగలు వేసుకుంటున్నారు. ఎవరి డబ్బు అంటే అదంతా మన డబ్బే. సో మన డబ్బు తీసుకొని మనకి అనారోగ్యాన్ని ఇస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ వెస్టేజ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఈ 70% ఏదైతే మనీ ఉందో అది మనకి డైరెక్ట్ గా మనకిస్తుంది అనమాట. ఎలా ఇస్తుంది అంటే, ఇందులో ఉన్న ప్రొడక్ట్ ని మనం వాడుకొని ఒకవేళ నచ్చితే, క్వాలిటీ బాగుంటే అది వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా ఒక మంచి జరుగుద్ది. ఆ మంచి వేరే వాళ్ళకి మీరు చేయడం ద్వారా ఈ 70% మీకు రిటర్న్ వస్తుంది అనమాట. అది ఎలా వస్తుందో చెప్తాను మీకు. ఓకేనండి. చూడండి, ముఖ్యంగా అసలు మనం వెస్టేజ్లో ఎందుకు కొనాలి, బయట ఎందుకు కొనుక్కోకూడదు అంటే, మీరు బయట కొన్నప్పుడు డిమార్ట్ లో, కిరాణా షాపులో, రిలయన్స్ లో కొన్నప్పుడు మీకు డిస్కౌంట్స్ రావు, క్యాష్ బ్యాక్ రాదు. ఓకేనా. ఆఫర్స్ ఏమీ ఉండవు. అండ్ లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఎందుకంటే మీరు టెన్షన్ గా అలారం పెట్టుకున్నట్టు వెళ్ళినట్టు శాలరీ పడగానే సంచులు తీసుకొని డిమార్ట్కి వెళ్ళిపోతాం. అంటే ఏంటి, ఒక నమ్మకంగా లాయల్టీ అన్నమాట. ఒక నమ్మకాన్ని మీరు ఆడికి ఇస్తున్నారు, కానీ అతను మిమ్మల్ని లెక్క కూడా చేయడు అనమాట. ఓకేనా. ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నావు కదా బాబు, మేడం, ఈ 200 రూపాయల ప్రొడక్ట్ తీసుకో, లేకపోతే ఈ వాటర్ బాటిల్ అని తీసుకొని స్టోర్ మొత్తం తిరిగే కదా, తాగని ఎవరు ఇవ్వరు మనకి. ఓకేనా. పోనీ ఒక కవర్, ఒక 5 రూపాయల కవర్ అన్నా ఫ్రీగా తీసుకొని ఇవ్వరు మనకి. ఓకేనా. అంటే ఇక్కడ నమ్మకం ఎక్కడ ఉందండి, నమ్మకంగా మనం ఉన్నాం కానీ వాళ్ళు మనతో నమ్మకంగా లేరు. సో అలాగే ప్రొడక్ట్స్ గ్యారెంటీ ఉండదు. ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఇంత వేల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది కదా, మరి గ్యారెంటీ ఉండాలి కదా అంటే గ్యారెంటీ కూడా ఉండదు. ఇది బయట మార్కెట్ లో జరిగే దోపిడీ అనమాట. ఈ ట్రాప్ లో మనం ఇరుక్కుపోయాం మనకు తెలియకుండానే. అయితే చూడండి, వెస్టేజ్ లో మీకు 10 to 30% డిస్కౌంట్ వస్తుందండి ప్రతి ప్రొడక్ట్ మీద, ఒకటి మీద కాదండి. యావరేజ్ గా 15% డిస్కౌంట్ వస్తుంది. 5 to 16% మీకు క్యాష్ బ్యాక్ వేస్తుందండి. ఈ రోజు ఎవరండి అకౌంట్ లో డబ్బులు వేసేది. ఓకేనా. మీరు నెల మొత్తం పని చేస్తే శాలరీ వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేదు, ఇవాళ అంటారు రేపు అంటారు. ఇక్కడ మీకు 10వ తారీఖునే మీ అకౌంట్లో మీరు ఏదో కంపెనీ మీకు ఏదో బాకీ ఉన్నట్టు వేస్తుంది డబ్బులు. ఓకేనా. సో ఇంత లాయల్టీ అంటే నమ్మకంగా వేస్తుంది అనమాట క్యాష్ బ్యాక్. అలాగే చూడండి, మీ ఇంట్లోకి మీరు వాడుకుంటున్నారు, ఎవరి కోసం వాడతలా, అయినా కూడా మీకు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో మీరు ఇవ్వకపోయినా పేస్ట్ వాడతారు, క్వాలిటీ ఉంటది కాబట్టి, సబ్బు వాడతారు, క్వాలిటీ ఉంటది కాబట్టి, అయినా కూడా మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వకపోతే ఎవరో కొనరా అండి. కొంటారు, క్వాలిటీ ఎక్కడున్నా అక్కడ కొంటారు. ఇప్పుడు మనం కొన్ని కొన్ని రెస్టారెంట్లకి వెళ్తాము, టేస్ట్ బాగుంటది అక్కడ. ఓకేనా. కొన్ని కిలోమీటర్లు కూడా మనం దూరమైనా వెళ్తాము, ఫ్రీగా ఇస్తేనే వెళ్తామా, టేస్ట్ బాగుందని వెళ్తామా అంటే, ఫ్రీగా బాగుంది, టేస్ట్ బాగుందని వెళ్తాం, ఫ్రీగా ఇచ్చినా ఇవ్వని వెళ్తాం. ఇక్కడ కూడా అంతే, క్వాలిటీ బాగుంది కాబట్టి మనం ఎలాగో కొంటాం. అయినా కూడా మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుందంటే కంపెనీ నిన్ను నమ్మింది కాబట్టి, లాయల్టీగా ఒక కస్టమర్ నాకున్నాడు, అతనికి బెనిఫిట్స్ నేను ఇవ్వాలి కాబట్టి ఇస్తుంది అనమాట. అట్లాగే వరుసగా 4 నెలలు కొనుక్కుంటే మీకు 5 నెలల్లో ఒక 3600 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీ వస్తుంది, ఎంఆర్పి. ఓకేనా. సో 5600 రూపాయలు, 3600 రూపాయలు రాకపోతే మనం కొనుక్కోమంటే కొంటాం, ఎందుకంటే క్వాలిటీ బాగుంది కాబట్టి. ఓకేనా. ఈ రోజు చాలా మంది కొలెస్ట్రాల్ తగ్గింది, ఫ్యాటీ లివర్ తగ్గింది, ఊపిరితిత్తు సమస్యలు పోయినాయి, ఇమ్యూనిటీ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తేనే ఇవన్నీ వాడతామా. మన ఆరోగ్యం కోసం మనం వాడుకుంటున్నాం కదా, కానీ ఎందుకు ఇస్తుంది అంటే, నువ్వు లాయల్టీగా ఉన్నావు, నమ్మకంగా కొన్నావు కాబట్టి ఇస్తుంది అనమాట. ఓకేనా. సో మరి 60 పాయింట్స్ కొనుక్కున్నా కూడా మనకి ఒక 1250 రూపాయలు ఓచర్ వస్తుంది. సో మనకి ఇవన్నీ కూడా మనకి ఇష్టమైన ప్రొడక్ట్స్ ఏదన్నా కొనుక్కోవచ్చు, ఇవి కొనాలి అనుకోవాలని కంపెనీ ఎక్కడ రూల్స్ పెట్టలేదండి. మీరు ఏ టైంకైనా రావచ్చు, ఏ టైంకైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా పని చేసుకోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. ఓకేనా. మిమ్మల్ని ఏది అంటగట్టదు, ఏది చేయదు, ఏది బలవంతం చేయదు. ఇక్కడ మనమే బలవంతంగా చేసుకోవాలి పని.
ఓకేనా. టోటల్ ఇవన్నీ డిస్కౌంట్ చూస్తే మీకు 50% డిస్కౌంట్లో వస్తాయి అనమాట. చూడండి, మరి 50% డిస్కౌంట్ బాగానే ఉంది, మరి క్వాలిటీ గ్యారంటీ పరిస్థితి ఏంటంటే 100% క్వాలిటీ గ్యారంటీ ఉంటుందండి. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా క్వాలిటీ గ్యారంటీ ఉన్న ప్రొడక్ట్స్ లేవు. ఓకేనా. ఈవెన్ బంగారానికి కూడా క్వాలిటీ గ్యారంటీ లేదు. ఒక దగ్గర కొంటే ఒకలా ఉంటుంది, ఒక దగ్గర కొంటే ఒకలాగా ఉంటుంది అనమాట. సో అవునా కదా. సో క్యారెట్స్ ఉంటాయి అందులో, అన్ని కూడా క్వాలిటీ విభజించబడతాయి. కానీ మన దాంట్లో బంగారానికన్నా మించిన క్వాలిటీ అనమాట. ఎందుకంటే మీరు ఎప్పటికీ డిస్సాటిస్ఫాక్షన్ అవ్వరు. అట్లాగే ఒకవేళ మీకు నచ్చలేదండి, మీ మనసు బాగాకి మీరు రిజెక్ట్ చేశారు, మీకు రిటర్న్ పాలసీ ద్వారా అమౌంట్ రిటర్న్ వస్తుంది. ఈ ప్రపంచంలో రిటర్న్ పాలసీ ద్వారా అమౌంట్ ఎక్కడ ఇచ్చేది లేదండి, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉందన్నమాట. ఓకేనా, ఇది బెనిఫిట్స్. అయితే చూడండి, అసలు బిజినెస్ ఏంటి కాన్సెప్ట్ అంటే మనం చూసుకుంటే ఈ రోజున ఓలా ఊబర్ ఉంది. ఓలా ఓడికి ఓన్గా ఒక ఆటో ఉండదు, కారు ఉండదు. ఓకేనా. ఊబర్ ఓడికి ఒక కారు ఉండదు, ఓన్గా ఏముండవు. వాళ్ళకి ఒక యాప్ డిజైన్ చేస్తారు, సర్వీస్ ఇస్తారు ప్రజలకి, తద్వారా మధ్యలో ఉండి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఓకేనా. అలాగే గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, పేటిఎం ఉంది. మనకి ఫోన్ పే బ్యాంకులు కానీ, ఏటీఎంలు కానీ, లేదా గూగుల్ పే బ్యాంకులు కానీ ఏమి కనపడవు. వాళ్ళకి అకౌంట్ ఉందో లేదో తెలియదు, అసలు అది అకౌంట్ ఉంటుందో కూడా మనకు తెలియదు. కానీ మధ్యలో ఉండి సర్వీస్ ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈరోజు ఓయో రూమ్స్ ఉన్నాయి హోటల్స్, వాడికి ఓన్గా ఒక హోటల్ ఉండదు, ఒక బెడ్ ఉండదు, ఏమి ఉండదు. కానీ ఓన్గా ఏమి ఉండకుండా కూడా సర్వీస్ ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నారు. జొమాటో, స్విగ్గీ కూడా అంతే. వానికి ఓన్గా ఒక రెస్టారెంట్ ఉండదు, ఒక చెఫ్ ఉండడు, వాళ్ళకి వెజిటేబుల్స్ ఉండవు, రైస్ ఉండవు, ఏమి ఉండవు. ఓకేనా. ఎవరో వంట చేస్తారో హోటల్లో, దాన్ని తీసుకొచ్చి మనకిస్తాడు, మధ్యలో ఉండి ఈయన సర్వీస్ ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అలాగే ఇక్కడ కూడా మనం ఏంటంటే ప్రజలకి ఆరోగ్యం ఇచ్చి మనం మధ్యలో ఉండి డబ్బులు సంపాదించుకుంటాం. ఓకేనండి. సో చూడండి, ఎవరికైనా ఆరోగ్యం ఇస్తే మర్చిపోతారా? మర్చిపోరు. డబ్బులు ఇచ్చినా మర్చిపోతారు, కానీ ఆరోగ్యం ఇచ్చిన వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మనల్ని ఎవరు మర్చిపోరు అనమాట. సో ఆ వ్యక్తి పేరుని గుర్తుపెట్టుకుంటాం. అంటే ప్రజలకి హెల్ప్ చేయడం ద్వారా మనం గ్రో అవుతాం. అండ్ అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు కూడా గ్రో అవుతారు. ఇది బిజినెస్ కాన్సెప్ట్. అయితే చూడండి, ఇందులో డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం. సింపుల్గా చెప్తాను మీకు. మనం రోజుకి 1 గంట నుంచి 2 గంటలు టైం పెట్టుకోగలిగితే, ఓకేనా, ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో ఒక 50,000 నుంచి 2 లక్షల రూపాయలు మనం సంపాదించుకోవచ్చు. ఓకేనండి. అది ఎలాగో చూద్దాం. సో మీది ఒక ఫ్యామిలీ, ఒక నలుగురు ముగ్గురు ఉంటారు. పర్సనల్ షాపింగ్ ఒక 3,000 4,000 చేస్తాం మనం కిరాణా షాపుల్లో బయట. వెస్ట్ ఏం చెప్తుందంటే ఒక నెలకి ఇందులో చేసుకోండి అని చెప్తుంది. ఓకేనా. నచ్చితే నెల నెల కంటిన్యూ అవుతాం. ఓకేనా. నచ్చకపోతే అక్కడితో ఆపేస్తాం. సరే తీసుకోండి అని చెప్తుంది. అది కూడా 50% డిస్కౌంట్లో వస్తుంటే హ్యాపీ తీసుకుంటుంది. ఓకే, బాగానే ఉంది, నచ్చినాయి. నచ్చితేనే ముందుకు వెళ్తా ఉంటే, నచ్చకపోతే ఏముండదు. 100% రిజల్ట్ ఓరియంటెడ్ కాబట్టి నచ్చుతాయి. సో మీకు నచ్చినప్పుడు మీకు తెలిసిన ఒక 10 ఫ్యామిలీని ఈ విషయాన్ని చెప్పండి, మీకు నచ్చిన ప్రోడక్ట్ గురించి. ఒకవేళ మీకు నచ్చినవి, మీకు తెలిసిన వాళ్ళు 10 మంది ఉన్నారు, మీరు చెప్పలేకపోతున్నారు, మీ అప్లైన్కి పరిచయం చేయడం వాళ్ళని. ఓకేనా. సో వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళి వాళ్ళకి చెప్పే విధంగా మారండి. సో ఈ 10 మంది కూడా వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు కొనుక్కుంటే కంపెనీకి మీ ద్వారా 3,000 రూపాయలు టర్న్ ఓవర్ వస్తుంది. అందులో మీకు క్యాష్ బ్యాక్ 3,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది అనమాట. 10 మంది ఇంటూ 3,000 అంటే 30,000 రూపాయలు టర్న్ ఓవర్ మీ ద్వారా కంపెనీకి వస్తుంది. అందులో మీకు ఒక 3,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది అనమాట. ఓకేనండి. సో అంతవరకు బాగానే ఉంది. ఒక 3,000 రూపాయల కోసం మనం ఎంత చేయాలంటే మనం ఏం చేయట్లేదు, మన ఇంట్లో వాడుకుంటున్నాం, తెలిసిన 10 మందికి సరదాగా చెప్పాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ 10 మంది కూడా మీకు నచ్చినట్టే వాళ్ళకి నచ్చినప్పుడు ఈ 10 మందిని ఇంకో మందికి చెప్పేలాగా మనం ట్రైనింగ్స్కి మీటింగ్ కండక్ట్ చేసి ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తాం. ఓకేనండి. ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం ద్వారా మన టీం 100 మంది అయితే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మార్నింగ్ జూమ్కి అంతా ఆర్గనైజేషన్ బిల్డ్ చేసి అందరూ ఇన్వైట్ చేసి నాలెడ్జ్ ఇస్తున్నాం కదా. సో ఇదే ఆర్గనైజేషన్ బిల్డింగ్ అంటే. మళ్ళీ మీటింగ్ తీసుకొస్తున్నాం, ఆర్గనైజేషన్ బిల్డింగ్, టీం వర్క్. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మన టీం 100 మంది అయితే 100 మందికి కూడా ఒకవేళ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు కొనుక్కుంటే జస్ట్ 3 లక్షల టర్న్ ఓవర్ మీకు ద్వారా వెస్టేజ్కి వస్తుంది అనమాట. అప్పుడు వెస్టేజ్ మీకు ఏం చేస్తుంది అంటే అందులో 30,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంది, 10%. ఓకేనా, మంచి ఇన్కమ్మే కదా. సో నిజానికి 30,000 రూపాయలు కూడా తక్కువ ఇన్కమ్మే. ఓకేనా. కానీ చూడండి తర్వాత ఏమైద్దో. సో ఆర్గనైజేషన్ బిల్డింగ్ మనం చేస్తాము, మన మన పైన ఉన్న లీడర్స్తో మనం టచ్లో ఉంటూ బిజినెస్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తాము, అండ్ టీం వర్క్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఈ 100 మంది కూడా ఇంకొక 10 మందికి చెప్పేటట్టయితే, చెప్పేలా మనం చేస్తే మన టీం 1,000 మంది అవుతారు. 1,000 మంది వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు కొనుక్కుంటే 30 లక్షల టర్న్ ఓవర్ మీ ద్వారా వెస్టేజ్కి వస్తుంది. అందులో మీకు 3 లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఎవరు పని చేయట్లా చూడండి, ఎవరికి వాళ్ళు ఇంట్లోకి మాత్రమే కొనుక్కున్నారు.
ఒకవేళ ఇందులో టీంలో ఉన్న వాళ్ళు ఒక 10 మందో 20 మందో ఒక 50 మందో అగ్రెసివ్ గా బిజినెస్ చేస్తుంటే మన ఇన్కమ్ ల్యాక్స్ లోకి వెళ్ళిపోద్ది. ఎంత అంటే 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు 50 లక్షలకి ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? వాడుకోవడమే కాకుండా బిజినెస్ చేయడం వల్ల వెళ్తుంది అనమాట. సో దీనికి టైం పడుతుంది, మెల్లిమెల్లిగా చేసుకుంటా ఉంటాం అనమాట. ఓకేనండి. సో ఇది బిజినెస్ ప్లాన్ అనమాట. అయితే చాలా మందికి రేట్లు ఎక్కువకి వస్తారు అనుకుంటా ఉంటారు. ఇది తెలుసుకోకపోవడం వల్లే చాలా మంది ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నారు అనమాట. కన్సిస్టెన్సీ ఆఫర్లు తీసుకోవడం వల్ల మనకి రేట్లు చాలా తక్కువగా వస్తాయి. ఓకేనా? చూడండి, ఇక్కడ మీరు రాసుకోండి కావాలంటే. 3,500 రూపాయలు చొప్పున 4 నెలలు కొనుక్కున్నారనుకోండి, 14,000 రూపాయలు అవుతుంది అనమాట. మీరు అసలు 4 నెలలు కొనాలంటే ఫస్ట్ మీకు 3,500 రూపాయలు ఫస్ట్ నెలలో మీరు తీసుకున్న ప్రొడక్ట్స్ మీకు నచ్చి ఉండాలిగా అసలు. నచ్చితే కదా 2వ నెలలో కొంటారు. ఖచ్చితంగా నచ్చుతాయి అనమాట. ఓకేనా? వన్స్ మనం ప్రొడక్ట్స్ని వాడిన తర్వాత మనం బయటికి వెళ్ళలేం. ఎందుకంటే ఇంత మంచి ప్రొడక్ట్ ఇంత తక్కువ రేటుకి ఇంత క్వాలిటీ బయట ఎక్కడ మనకి దొరకదు అనమాట. మనం ఎంత ఎంక్వైరీ చూసుకున్నా కూడా దొరకదు. ఓకేనా? క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే దొరుకుద్ది, కానీ మనకు తక్కువ రేట్లో దొరకడం దొరకదు అనమాట. అయితే ఇక్కడ చూడండి, 4 నెలలకి కలిపి 14,000 రూపాయలు అయిందనమాట. సో ఈ 14,000 రూపాయలు మనం ఏమనుకుంటామంటే నేను ఖర్చు పెట్టాను ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం. ఒకవేళ ఇందులో మీరు ఖర్చు పెట్టలేదండి, మరి కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని బయట కొంటున్నామా లేదా మనం అంటే ఖర్చు కూడా కాదు ఇది. చూడండి, మరి వెస్టేజ్ లో కొనుక్కోవడం వల్ల మీకు ఏ నెలకు ఆ నెలలో 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఈ మధ్య మనకి ఓచర్ కూడా ఇస్తున్నారు, మనం ఎప్పుడు కావాలని అప్పుడు తీసుకోవచ్చు. ఓకేనా? అంటే ఓచర్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఏం ప్రొడక్ట్స్ కావాలో అవి తీసుకోవచ్చు. ఓకేనా? అట్లా అన్నమాట. అయితే చూడండి, మనకి ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో వచ్చిందంతా 4 నెలలకు కలిపి 4 3 1200 రూపాయలు. మనం ఏమనుకున్నాము, 4 నెలలు వరుసగా కొనుక్కుంటే 5వ నెలలో ఒక 3,600 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది అనుకున్నాం, అవునా కదా? సో 3,600 ఈ 1,200 రూపాయలు యాడ్ చేయండి, 4,800 రూపాయలు మీకు ప్రొడక్ట్ రూపంలోనే రిటర్న్ ఇస్తుంది. ఓకేనా? ఇది తెలుసుకోవాలి మనం. సో మరి ఇంతేనా అంటే మనకి క్యాష్ బ్యాక్ ఒక 150 రూపాయలు మన అకౌంట్లో పడుతుంది అనమాట. సో 4 నెలలకు కలిపి ఎంత పడిందంటే 600 రూపాయలు. ఒక్కసారి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయండి. 4,800 ఫ్రీ ప్రొడక్ట్ ప్లస్ 600 రూపాయలు క్యాష్ బ్యాక్ కలిపితే 5,400 రూపాయలు అయినాయి బెనిఫిట్. అసలు మీరు ఇందులో పెట్టిందంతా 14,000 రూపాయలు. 14,000 రూపాయలు కూడా పెట్టుబడి కాదండి. ఓకేనా? బయట కొనేది ఇక్కడ షాప్ మార్చి కొన్నారు అంతే. అయితే 14,000 నుంచి 5,400 తీస్తే 8,600 రూపాయలు అసలు ఖర్చు అనుకోండి పోనీ. 8,600 రూపాయలు ఎన్ని నెలలకు గానే కొన్నారు అంటే 4 నెలలకు గానే కొన్నారు. ఒక్కసారి 8,600 4 భాగాలు చేయండి, 2,150 రూపాయలు వస్తుంది. అంటే 3,500 రూపాయల ప్రొడక్ట్ 2,150కి వస్తుందంటే విత్ క్వాలిటీ గ్యారంటీ తోటి, అది కూడా నిత్యావసర వస్తువులు, మనకి 45% డిస్కౌంట్లో వస్తుందని దాని అర్థం. ఇది అర్థం చేసుకోవాలా. ఒకవేళ నీకు రిటైల్ చేసుకునే స్కిల్ ఉంది, లేదా మీ ఇంట్లో షాప్లో పెట్టుకొని వేరే వాళ్ళకి ప్రమోట్ చేసుకుంటున్నావు అంటే నువ్వు ఎంఆర్పికి ఇచ్చుకోవచ్చు. 4,600 రూపాయలు మీకు బెనిఫిట్ వస్తుంది అనమాట. ఓకేనా? ఎంఆర్పికి ఇచ్చుకుంటే అది ఎక్స్ట్రా బెనిఫిట్ చేసుకుంటే. ఓకేనా? ఇట్లాగా బిజినెస్ చేసుకుంటూ ఇందులో చాలా మంది సక్సెస్ అవుతున్నారు అనమాట. ఓకేనా? ఈ ఆఫర్ను ఉపయోగించుకొని ఇవన్నీ తెలుసుకొని ఎంతమంది సక్సెస్ అయ్యారో సింపుల్గా చూద్దామా? చూడండి, సిద్ధార్థ్ సింగ్ సారు. ఓకేనా? టాప్ అప్లైనర్ మనకి. సార్ ఇన్కమ్ ఈ రోజున 2 కోట్ల రూపాయలు. ఓకేనా? నెలకి 2 కోట్ల రూపాయలు అంటే 2 కోట్ల రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మనకు తెలియదు ఈ రోజున. సేమ్ ఆయన కూడా ఇలాంటి ఒక ఆపరేట్ తీసుకొని వాయింట్లోకి ఆయన కొనుక్కొని టీమ్ బిల్డింగ్ చేసుకున్నాడు. అప్లైనర్ చెప్పినట్టు చేశాడు. ఈ రోజున 2 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు అనమాట. అలాగే సుబ్బే శెట్టి సారు ఒక కంపెనీకి సీఈఓగా పనిచేస్తూ ఫారిన్ నుంచి వచ్చి ఇది సరదాగా టేకప్ చేసి ఈ రోజున ఒక బిజినెస్ మ్యాన్ గా ఉంటూ నెలకి 46 లక్షలు సంపాదిస్తున్నారు. అలాగే మోహన్ రావు సారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఉండి ప్రొడక్ట్స్ గురించి వాడి అది నచ్చి వాళ్ళు తెలిసిన వాళ్ళకి సరదాగా చెప్పడం వల్ల ఈ రోజు 22 లక్షలు తీసుకుంటున్నారు. అలాగే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఉండి నెలకి కొంచెం సామాన్లు ఇంట్లో కొనుక్కొని, ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎంత వస్తుంది ఇన్కమ్? 10,000 15,000 కదా. మరి ఆయన విజనరీ చూశాడు అనమాట. చూసి ఫ్యూచర్ లో నేను ఎన్నో లక్షలు సంపాదించగలను అనుకున్నారు. సో ఇంట్లో వాడుకునే వస్తువులే కదా, ఎందుకు వాడుకోకూడదని ఒక డెసిషన్ తీసుకున్నారు. తీసుకొని అది కంటిన్యూగా వాడుకుంటూ వేరే మందికి చెప్పి నెట్వర్క్ ని ఫామ్ చేయడం వల్ల ఈ రోజున ఆయన ఇన్కమ్ 13 లక్షలు తీసుకున్నారు. బెంజ్ కార్ కూడా తీసుకున్నారు. ఓకేనా? అలాగే ఈశ్వర్ సార్ ఒక ప్లంబర్ గా ఉంటూ ఆయన ఇంట్లోకి ఆయన వాడుకుంటూ, ఓకేనా, 10 మందికి ఆరోగ్యం ఇవ్వడం వల్ల ఈ రోజున ఒక బిఎండబ్ల్యూ కార్ తీసుకొని నెలకి 6 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒక సుధాకర్ సార్, ఓకేనండి, ఒక సతీష్ గారు ఒక టైలర్. ఓకేనా? ఒక టైలర్కి ఎంత వస్తుంది ఇన్కమ్? సీజన్ వైజ్ బిజినెస్ కదా అది.
సో వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాడుకుంటే మంచిదే కదని వాడుకొని ఒక డెసిషన్ తీసుకొని నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడం ద్వారా ఈ రోజున 2.5 లక్షల ఇన్కమ్ పైన తీసుకుంటున్నారు. అలాగే దొరబాబు సార్, ఒక డాక్టర్కి వెస్టేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక డాక్టర్కైనా, యాక్టర్కైనా, రాజకీయ నాయకులకైనా ఎవరికైనా కావాల్సింది ఏంటంటే ఆరోగ్యమే, ఇంట్లో వాడుకుని నిత్యావసర వస్తువులే. ఓకేనా? అవి ఆయన కొనుక్కున్నారు, వాడుకుంటూ ఈ రోజున నెలకి 5 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకేనా? ఒక పోలీస్ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్ రామకోటి గారు నెలకి 5 లక్షలు తీసుకుంటున్నారు. ఒక గవర్నమెంట్ టీచర్ సైతం ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి ఈ రోజున ఫుల్ టైం వెస్టేజ్ చేస్తున్నారు. తొండా శ్రీనివాసరావు సార్ పర్ మంత్ 5 lakhs తీసుకుంటున్నారు. అట్లాగే ఒక కానిస్టేబుల్ అండి, ఒక కానిస్టేబుల్కి ఎంత ఉంటుందండి జీతం? మహా అయితే 30,000 40,000 ఉంటుంది. అంతేనా? సీనియర్ అయితే ఒక 60,000 50,000 ఉంటుంది. సో మరి దానికి తగ్గట్టుగానే ఖర్చులు ఉంటాయి. రోజుకి 12 గంటలు డ్యూటీ ఉంటుంది వాళ్ళకి. ఓకేనండి. సో మరి అవన్నీ కూడా చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు కొనుక్కుంటూ ఈ రోజున నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా టీంని బిల్డ్ చేయడం ద్వారా నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. ఓకేనండి. 1 minute అండి. అట్లా ఇంతమంది ఇందులో ఇన్కమ్ తీసుకుంటున్నారు. అట్లా ఒక కెమెరామ్యాన్ గా ఉంటూ మన మీటింగ్కి వచ్చి ఫోటోలు తీస్తూ ఇంతమంది ఉన్నారేంటి, కార్లు ఏంటి, ఇవన్నీ ఏంటి అని ఇన్స్పైర్ అయ్యి ఇందులో ఐడియా వేసుకొని ఈ రోజున బిజినెస్ చేస్తూ నెలకు 2 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు ఒక కెమెరామ్యాన్ మహేష్ సార్. అలాగే ఒక బ్యూటిషియన్ గా ఉండి కొన్ని ప్రొడక్ట్స్ వాడుకొని నచ్చి ఇందులో ఫుల్ టైం చేస్తున్నారు మేడం, ఈ రోజున 2 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ గా ఉండి రమణ సార్ 2.5 లక్షలు తీసుకుంటున్నారు. ఒక గవర్నమెంట్ టీచర్స్ గా ఉండి చందు మేడం అండ్ కనకలక్ష్మి మేడం గారు, చందు సార్ ఈ రోజున 2 లక్షలు తీసుకుంటున్నారు. ఒక పీటీ మాస్టర్ గా ఉండి గవర్నమెంట్ లో స్కూల్లో ఈ రోజున 2 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒక రైతుగా ఉండి నక్కరాజు సార్ ఈ రోజున 2.5 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకేనండి. ఒక గవర్నమెంట్ లో హెడ్ నర్స్ గా ఉండి ఈ రోజున 1 లక్ష రూపాయల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు ఉన్నారండి. ఒక జిరాక్స్ షాప్ లో వర్క్ చేస్తూ ఎంత వస్తాయండి? జిరాక్స్ షాప్ లో వర్క్ చేస్తే రోజుకి ఒక నెల మొత్తం మీద 10,000 ఇన్కమ్ వస్తుంది. ఈ పార్ట్ టైం గా ఇన్కమ్ తీసుకున్నారు, టేకప్ చేశారు, ఈ రోజున 1 లక్ష పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకేనండి. ఒక స్టూడెంట్ గా స్టార్ట్ చేసి ఈ రోజున 1 లక్ష ఇన్కమ్ తీసుకుంటున్నారు అంకే సార్. ఆ, అలాగే ఆ, లతా నాగరాజు గారు ఒక కానిస్టేబుల్ గా ఉండి ఈ రోజున మనకి 1 లక్ష పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో అట్లాగే ఒక వరుణ్ మోటార్స్ లో పనిచేస్తూ, ఓకేనండి, వరుణ్ మోటార్స్ లో వర్క్ చేస్తూ పార్ట్ టైం గా ఈ రోజు ఫుల్ టైం చేస్తూ 1 లక్ష పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు రత్నశేఖర్ సార్. వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ లో ఒకటే మెంటాలిటీ, సేమ్ మనది ఎలా ఉందో అలాగే ఉంటది. కానీ ఈ రోజున అందరూ కూడా లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాగే ఒక రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ కేఎఫ్సి అనే దాంట్లో పార్ట్ టైం గా దీన్ని టేకప్ చేసి ఈ రోజు ఫుల్ టైం చేస్తూ ఒక 70 నుంచి 80 థౌసండ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఒక కార్ తీసుకున్నారు గోపిరాజ్ సార్. ఇట్లా ప్రతి ఒక్కరు ఉన్నారండి. అట్లాగే ఒక 10th క్లాస్ చదివి, ఓకేనండి, ఒక డ్వాక్రా యానిమేటర్ గా ఉంటూ అది వర్క్ చేస్తూ అది వదిలేసి ఈ రోజు ఫుల్ టైం చేస్తున్న రమణమ్మ మేడం 1,50,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారండి. వీళ్ళందరూ టేకప్ చేశారంటే దీంట్లో ఉన్న విజన్ చూశారు, బెనిఫిట్ పొందుకున్నారు, స్టార్ట్ చేశారు, కంటిన్యూగా వర్క్ చేస్తూ వెళ్ళారు, ఈ రోజున lakhs లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో అసలు దీన్ని ఎందుకు మనం చేయాలి అంటే ఈ వర్క్ ని 3 జనరేషన్ అనమాట. అంటే సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసినా, నేను పనిచేసినా, మీరు పనిచేసినా సేవింగ్స్ అనేది ఎవరికి ఉండవు. అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు సేవింగ్స్ ఉన్నాయా, లేకపోతే ఒక 4-5 ఎకరాల పొలం కొన్నామా, లేకపోతే 4-5 బిల్డింగ్స్ కొన్నామంటే ఏమీ లేదు. తింటున్నాము, ఉంటున్నాము, మళ్ళీ రొటేషన్ వర్క్ చేస్తున్నాం. కానీ వెస్టేజ్ లో మనం ఎంత ఇన్కమ్కి వెళ్ళినా అది మనం 3 తరాల వరకు వెళ్ళొద్ది అనమాట. మనం అందరం దానికోసమే వర్క్ చేయాలి. ఓకేనండి. చాలా మందికి ప్లాన్ అంతా నచ్చుద్ది, ప్రొడక్ట్స్ అంతా బాగా నచ్చుతాయి. కానీ అసలు నేను ఇందులో ఏం చేయాలని చాలా మందికి అర్థం కాదు. ఏం లేదు సార్, జస్ట్ చేంజ్ యువర్ షాప్ అంటే మీ షాప్ ని చేంజ్ చేయాలి. ఇంతవరకు మనం సేఫే, చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చాలా షాపులు చేంజ్ చేసాం కదా. అది కూడా డైలీ నీడ్సే, అంటే రోజు వాడుకునే వస్తువులు వాడండి. అంటే మీకు ఫినాన్షియల్ గా ఇబ్బంది ఏమి ఉండదు. అది కూడా 50% డిస్కౌంట్ లో వస్తున్నాయి చూసుకోండి సార్. ఒకసారి రేట్లు బయట దానికన్నా తక్కువ ఉంటాయి, అది మనమే చూసుకోవాలా. ఓకేనా? తక్కువ అయితేనే కంటిన్యూ అవుతాం, చెక్ చేసుకోవాలి. అండ్ అండ్ మోర్ ఓవర్ క్వాలిటీ ఉంటేనే మీరు దాన్ని వేరే వాళ్ళకి చెప్పండి అని బాలి సార్ చెప్తున్నారు. ఆ క్వాలిటీ కూడా మనం ఒకసారి వాడుకుంటే మనకు తెలిసిపోద్ది. ఈ పనులే సార్ చేయాల్సింది మనం.
ఇది చేయడం వల్ల వీళ్ళందరూ ఎంత సక్సెస్ అయ్యారు, మేము కూడా సక్సెస్ అయ్యాం, మీరు కూడా అవుతారు. ఓకేనా? ఇది చేస్తూ ఏం చేయాలంటే టీం వర్క్. టీం వర్క్ ఎవరు చేస్తారు అంటే మనం అందరం కలిసి చేస్తాం. ఇందులో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది. మీరు కొత్తగా జాయిన్ అయ్యారు, మీకు నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మీ దగ్గర మ్యాన్ పవర్ ఉంది. ఓకేనా? మా దగ్గర మ్యాన్ పవర్ లేదు. మీ మ్యాన్ పవర్ మా నాలెడ్జ్ కలిసి మధ్యలో మీరుండి మీరు డబ్బులు సంపాదించుకోండి, మిమ్మల్ని గ్రో చేసే బాధ్యత మాదనమాట. ఓకేనండి? సో ఇది అనమాట నెట్వర్క్ మార్కెటింగ్. సో ఇలా టీం వర్క్ చేయడం వల్ల మనం ఇందులో సక్సెస్ అవ్వచ్చు. అసలు చేస్తే ఏమొస్తుందంటే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఈ రోజున ఎక్స్ట్రా ఇన్కమ్ లేక మనం ఎక్స్ట్రా అప్పులు చేస్తున్నాం ప్రతి నెల. ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఎప్పుడు సరే హ్యాపీగా ఉన్నాం మనం, ఈ రోజు హ్యాపీగా ఉన్నాం, ఈ నెల హ్యాపీగా ఉన్నామంటే లేదు. ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్ గా మనం మారొచ్చు, విమెన్ గా మారొచ్చు. ఏం చేస్తారు మీ నాన్నగారు, ఏం చేస్తారు మీ అమ్మ అంటే పిల్లలు ఏం చెప్తారు, మా అమ్మ ఏం చేస్తారు, హౌస్ వైఫ్ కూడా ఏం పని చేయదని చెప్తాడు. పేరెంట్ ఫాదర్ గురించి అడిగితే మా నాన్న చిన్న చిన్న పనులు ఏదో చేస్తాడు అంతే, ఏమున్నదని చెప్తారు. ఈ రోజున ఒక బిజినెస్ మ్యాన్ మా నాన్నగారు అని చెప్పుకోవడానికి మనకు అవకాశం లేదు. ఓకేనా? మన పిల్లలకి అవకాశం మనం ఇద్దాం. ఓకేనా? మా ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్, మా మదర్ ఒక బిజినెస్ మ్యాన్ అనే బిజినెస్ ఉమెన్ అని చెప్పుకోవడానికి మనం వాళ్ళకి అవకాశం ఇద్దాం. గ్రేట్ గా వాళ్ళు రెస్పెక్టబుల్ గా చెప్పే విధంగా, వాళ్ళకి తలెత్తుకుని జీవించే విధంగా మనం చేద్దాం. ఆ అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఓకేనా? మన పేరెంట్స్ కి ఇవ్వలేదు, మనకి ఇచ్చాడు, మనం ఉపయోగించుకుందాం. అట్లాగే టైం ఫ్రీడమ్. ఈ రోజు టైం ఎవరికి ఉంది సార్? ప్రతి ఒక్కరు బిజీ బిజీ బిజీ. తినడానికి ఉండలేదు, పడుకోవడానికి ఉండలేదు, ఏం లేదు. టైం ఫ్రీడమ్ వస్తుంది. ఈ రోజు మన లీడర్స్ అందరూ సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ వెళ్ళినా కూడా బిజినెస్ ఆగిపోయిందా? జరుగుతుందండి, జరుగుతుంది. పాయింట్స్ జరుగుతున్నాయి, నెట్వర్క్ జరుగుతుంది, లాక్స్ లో ఇన్కమ్ వస్తుంది. ఈ రోజు మహేష్ బాబు సింగపూర్ వెళ్తే షూటింగ్ క్యాన్సిల్, రావు. అంతే. మనకలా కాదు. మనం సింగపూర్ వెళ్ళినా, మలేషియా నిద్రపోతున్నా మన బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. అలాగే 3 జనరేషన్ ఇన్కమ్. సో 3 తరాలకు ఆదాయం మనం ఇందులో కూడబెట్టొచ్చు. అలాగే హెల్పింగ్ అదర్స్. ఈ రోజు మీరు ఎంత కైండ్ హార్ట్ ఉన్నా, మీకు ఇంత దయగల హృదయం ఉన్నా, ఒక్కరికి 100 రూపాయలు కూడా మనం సహాయం చేయలేం. ఓకేనా? ఎందుకు చేయలేమంటే బ్యాడ్ ఏంటంటే మనకే లేవు డబ్బులు. ఈ రోజు మనం ఎంతో మందికి చేయొచ్చు అనమాట. అట్లాగే హెల్త్. ఈ ప్రపంచంలో వెనక్కి రాంది, కొనలేనిది ఏంటంటే ఆరోగ్యం. ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలా. ఓకేనా? అది మనం అఫోర్డబుల్, తక్కువ రేట్లో మనం ఇక్కడ కాపాడుకుంటాం అనమాట. అలాగే సొసైటీలో మంచి పేరు అనమాట. మీరు కారు వేసుకుని తిరుగుతున్నారు, ఒక బంగ్లా కొనుక్కున్నారంటే సొసైటీలో మంచి పేరు. ఇక్కడ మీ తల్లిదండ్రులకి మీరు మంచి పేరు తెస్తారు. పలానా వాళ్ళ పిల్లాడు ఇలా చేసుకుంటున్నాడు, పలానా వాళ్ళ అమ్మాయి ఇలా చేస్తుంది అని చెప్పేసి మీ పేరెంట్స్ కూడా మీరు పేరు తేవచ్చు. మీ పేరే కాదు, వాళ్ళ పేరు కూడా మీరు పెంచొచ్చు అనమాట. అట్లాగే మీ న్యూ ఫ్రెండ్స్ అన్నమాట. కొత్త కొత్త పరిచయాలన్నీ పెరిగితే మనకి కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతారు. మన కోసం ఆ ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు వెస్టేజ్ లో. ఓకేనా? అట్లాగే ఫిల్ యువర్ డ్రీమ్స్ అన్నమాట. మీకంటూ ఏదన్నా ఒక డ్రీమ్ ఉంటే, ఒక ఎమోషనల్ డ్రీమ్, పిల్లల్ని బాగా చదివించాలి, నువ్వు చదువుకోవాలా, పిల్లల్ని చదివించాలా, నీకు బంగారం లేదు, బంగారం కొనుక్కోవాలా, మీ హస్బెండ్కి కొత్త బైక్ లేదు, కొనిపించాలా, లేదంటే మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వానలో ఎండలో తడిసిపోతున్నారు, ఒక కారు కొనుక్కోవాలా, ఒక ఇల్లు కొనుక్కోవాలా. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఓకేనా, వాళ్ళు ఇల్లు కానీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మనకు కూడా ఉంటే బాగుండని. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా మందికి మంచి ఫుడ్ పెడతా ఉంటారు, మనం ఇలా పెట్టలేకపోతున్నాం అని బాధేస్తుంది. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, చుట్టాలింటికి వెళ్ళినప్పుడు నగలు చాలా మంది వేసుకుంటారు, మనం వేసుకోలేమో అని ఒక బాధ. కానీ ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ మాట్లాడతాం అనమాట. ఇవన్నీ మన డ్రీమ్స్ అన్నమాట. అవి ఫుల్ఫిల్ అయ్యే మార్గం ఎక్కడా లేదండి, ఒక వెస్టేజ్ లోనే ఉంది. లాక్స్ ఇన్కమ్ వస్తే మనం చేసుకోవచ్చా లేదా ఈ రోజున? అట్లా అన్నమాట. సో ఇట్లా మనం బిజినెస్ లో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అలాగే విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విట్టర్స్ నెవర్ విన్ అనమాట. ఓకేనండి? ఆగిపోయినవాడు ఎప్పటికి గెలవడో, గెలిచేవాడు ఎప్పటికీ ఆగిపోవడం దాని అర్థం అనమాట. ఓకేనండి? ఇది మన బిజినెస్ ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. విష్ వెళ్తండి.